ఇంటర్మీడియట్ ఏజ్ లో శ్రీ చైతన్య నారాయణ లాంటి కాలేజ్ లో వేయడం వల్ల పేరెంట్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్ ని ప్యూర్ గా ఉంచడానికి ఆ ప్రెషర్ అంతా కూడా ఈ ఇంటర్మీడియట్ కాలేజెస్ తీసుకుంటున్నాయి అంటారు. కానీ ఐ యూ ప్రిపేరింగ్ దెమ్ టు ఫేస్ ద వరల్డ్ అవుట్ సైడ్? పుస్తకాల ప్రపంచం ఒకటే కాదు కదా, పుస్తకాల ప్రపంచం ఓన్లీ 10-20%, మిగతా 80% ఏం చేయగలుగుతారు? పేరెంట్సే ఇంట్లో యాక్సెప్ట్ చేయట్లేదు, నాకు ఇష్టమైంది నేను చేస్తాను, నాకు ఇది ఇంట్రెస్ట్ అంటే. సొసైటీ ఏం చేస్తుందో తెలియదు. ఈ సొసైటీ ఎవరు? వాళ్ళు అంటారు, మా అత్తగారు అంటారు, వీళ్ళు అంటారు, మా ఫ్రెండ్స్ అంటారు, ఫ్రెండ్స్ పేరెంట్స్ అంటారు, బంధువులు అంటారు. బట్ హూ ఆర్ దే ఫర్ యువర్ లైఫ్? ఆర్ దే పేయింగ్ యువర్ బిల్స్? పేరెంట్స్ డు లాట్ ఆఫ్ ఎమోషనల్ బ్లాక్మెయిల్ కదా. చిన్నప్పటి నుంచి నీ కోసం నేను అంతా స్పెండ్ చేస్తే నువ్వు మేము చెప్పింది కాకుండా నీ ఇష్టం వచ్చింది చేస్తాను ఎలా అంటావు? సినిమా వాళ్ళు ఎంతమంది పేరెంట్స్ ఒప్పుకుంటున్నారండి? ఆడపిల్లల్ని ఎంతమంది పేరెంట్స్ ఇష్టంగా సినిమాల్లో చేర్పించారు? మీ పేరెంట్స్ మాట విని మీరు ఏదో ఇంజనీరింగ్ చేసిన తర్వాత లైఫ్ లాంగ్ యుల్ బి స్ట్రగ్లింగ్, లైఫ్ లాంగ్ యూ విల్ బ్లేమ్ యువర్ పేరెంట్స్ ఆల్సో. సోషల్ మీడియా ఆల్వేస్ షోస్ ద పాజిటివ్ సైడ్ ఆఫ్ ఎ పర్సన్. అవతల వాడి మీద జెలసీ వచ్చేస్తుంది. అవును, వీఆర్ ఆల్ హ్యూమన్స్, ఇట్స్ న్యాచురల్ కదండి. దే ఆర్ ఓన్లీ పోస్టింగ్ దిస్, కరెక్టే. కానీ అదొక్కటే వాళ్ళ లైఫ్ కాదు, వేరే వాళ్ళ బిహైండ్ ద సీన్స్ దే మైట్ ఆల్సో బీ గోయింగ్ త్రూ. ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు చాలా మందికి ఐఐటీస్లో సీట్ తెచ్చుకోవాలనేది ఒక కోరిక ఉంటుంది అన్నమాట. అదే ఐఐటియన్స్ వాళ్ళు ప్రెషర్తో చనిపోతున్నారు. 35 ఏజ్లో వాళ్ళు హార్ట్ స్ట్రోక్స్తో చనిపోతున్నారు. సో హౌ టు మేనేజ్ ద స్ట్రెస్ లెవెల్? స్ట్రెస్ అనేది ఇప్పుడు మీరు కాలేజ్ దాకా వెళ్తున్నారు, చిన్న పిల్లలు కూడా, స్కూల్ పిల్లలు కూడా దే టాకింగ్ అబౌట్ స్ట్రెస్. అదొక ఫ్యాషన్ లాగా అయిపోయింది స్ట్రెస్ అనే మాట. So welcome to our podcast, Sirisha garu. Thank you. So let us start our podcast with your introduction. So what is your profession? How did you come into this wellness coach another ఒకసారి తెలుసుకో. So actually అండి, నేను I was from the IT background. I was a software engineer before marriage, but due to certain circumstances, I don't want to go into details, I was not able to continue working. So I chose to be a housewife because pillalu unnaru, and as usual you know. So but then although I was having comfortable life thanks to my husband and everything, there was తెలియని వెల్త్ ఉండేది. ఇంత చదువుకున్నాను, అన్ని ఉద్యోగం చేసేదాన్ని, ఏదైనా చేస్తే బాగుంటుంది అంటే నాకు నా కెరీర్ వాజ్ లైక్ మై ఐడెంటిటీ. అది ఉంటే నాకు ఐడెంటిటీ ఉంటుంది అన్న ఒక ఆలోచన భావన ఉండేది నాకు. సో దానికోసం నేను చాలా చాలా ట్రై చేశాను. అంటే ఐటీకి వెళ్ళలేకపోయాను కాబట్టి అట్లీస్ట్ పార్ట్ టైం లాగా చేసుకుందాము, సంథింగ్ టు కీప్ మీ ఆక్యుపైడ్ అనుకుని ట్రై చేస్తుంటే చాలా ట్రై చేశాను. బట్ ఎన్ని ట్రై చేసినా ఎవ్రీ టైమ్ ఐ ఫెయిల్డ్. ప్రతిసారి ఫెయిల్ అయ్యేదాన్ని. ప్రతిసారి సరే ఇది పనికిరాదేమో, నెక్స్ట్కి వెళ్దామేమో, అది ట్రై చేస్తే మళ్ళీ అలానే అయ్యేది. టిల్ అరౌండ్ 2017 వెన్ ఇట్ మల్టిపుల్ ట్రయల్స్ చేసింది, మల్టిపుల్ ఫెయిలియర్స్ తర్వాత మా హస్బెండ్ అన్నారు, ఎందుకు ట్రై చేస్తావు, ఇంట్లోనే ఉండొచ్చు కదా అని. కానీ అది నాకు ఒప్పుకోలేదు. ఐ వాజ్ నాట్ విల్లింగ్ టు డూ దట్. ఏదో ఒకటి చెయ్యాలి, సాధించాలి అని ఒక చాలా డీప్ రూటెడ్ కోరిక ఉండేది. సో అలాంటప్పుడు ఎవరు చెప్పారు, ఇట్లా 2-day వర్క్షాప్ ఉంటుంది, హీల్ యువర్ లైఫ్, అటెండ్ అయ్యి చూడండి, మేబీ ఇట్ విల్ హెల్ప్ యూ అనేసి. ఇట్ నాట్ ఓన్లీ హెల్ప్ మీ, ఇట్ చేంజ్డ్ ఎవ్రీథింగ్ అబౌట్ మీ అండి. అంటే నా గురించి నేనేంటి, నేను ఎందుకు ఫెయిల్ అవుతున్నాను. గివ్ యూ స్మాల్ ఎగ్జాంపుల్. వీ యాజ్ ఉమెన్, మాకు చిన్నప్పటి నుంచి ఏమంటారు, అడ్జస్ట్ అయిపో, పిల్లలు చూసుకో, ఫ్యామిలీ చూసుకో. సో ఫర్ మీ ఎవ్రీబడి వాజ్ ఇంపార్టెంట్ ఎక్సెప్ట్ మీ. అందరికీ అన్ని చేసి ఎవరికి ఏం ప్రాబ్లం వచ్చినా నా దగ్గరకు వచ్చేవారు. దే న్యూ ఐ కుడ్ డూ ఇట్ వెరీ వెల్ అండ్ ఐ వుడ్ డూ ఇట్ ఎవ్రీథింగ్ చేసేదాన్ని. బట్ ఫర్ మీ ఐ వాజ్ నాట్ దేర్. దట్ వాస్ ద గ్రేటెస్ట్ రియలైజేషన్ ఫర్ మీ, దట్ ఐ హ్యావ్ టు గివ్ ఇంపార్టెన్స్ టు మై సెల్ఫ్. నాకు ప్రాధాన్యత ఇచ్చి మిగతా వాళ్ళకి అందరికి కూడా చేయొచ్చు అన్న దీంతో దట్ వాస్ ద బిగ్గెస్ట్ షిఫ్ట్ ఇన్ మీ. అట్లా చాలా నేర్చుకున్నా 2 రోజుల్లో, కానీ చాలా చాలా నా గురించి నేను తెలుసుకోగలిగాను. సో దట్ మేడ్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అండ్ అప్పుడు ఐ రియలైజ్ ఇంత పవర్ఫుల్ నాలెడ్జ్ ఐ థింక్ అందరికీ చెప్తే బాగుంటుంది కదా అని చాలా స్ట్రాంగ్ ఫీలింగ్తో నేను కూడా సర్టిఫికేషన్స్, లైఫ్ కోచింగ్ సర్టిఫికేషన్స్, హీల్ యువర్ లైఫ్ సర్టిఫికేషన్స్ అన్నీ చేసి, అండ్ ఐఎమ్ కోచింగ్ పీపుల్, హెల్పింగ్ పీపుల్ టు రియలైజ్ దేర్ ఓన్ పొటెన్షియల్. మనము చిన్న చిన్న ఫెయిల్యూర్స్తో డిసప్పాయింట్ అవ్వకుండా మన రియల్ పొటెన్షియల్ ఏంటి. యూ డోంట్ హ్యావ్ టు ఫాల్ సిక్, యూ డోంట్ హ్యావ్ టు వరీ, స్ట్రగుల్స్ అవసరం లేదు మనకి. వీ కుడ్ బి హ్యాపీ లైఫ్ ఆల్సో. సో అది ఎలా ఉండాలి, ఎలా చేయాలి, చేయడానికి నాలాగా స్ట్రగుల్ అవ్వాల్సిన 20 years స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరం లేదు. సో యూ కెన్ స్టిల్ లివ్ అ కంఫర్టబుల్ అండ్ హ్యాపీ లైఫ్ అన్నది, విచ్ I might say I'm successfully doing that right now. So that's how my journey began as a spiritual life coach. So basically, I want to tell about our followers. Their age group is between 18 to 35. So in this podcast, we'll be taking the questions related to 18 till 35. And
ఏజ్ వైజ్ సెగ్రిగేట్ చేసుకుంటూ వెళ్దాం ఫస్ట్ థింగ్. ఓకే. సో 18 ఇయర్స్ ఏజ్ వాళ్ళు బేసిక్గా 18, 20s అండ్ 21sలో ఉండేవాళ్ళు వెన్ దే ఆర్ ఇన్ దర్ కాలేజ్ లైఫ్ యూజువల్లీ దే గెట్ స్టక్ అప్ ఫర్ లవ్ అనే దగ్గర ఫెయిల్ అయిన దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. దెన్ చాలా మంది కెరీర్ అనేది డీవియేట్ అవుతూ వెళ్ళిపోతుంది. యూ మైట్ హ్యావ్ కమ్ అక్రాస్ మెనీ పీపుల్ అలాగే 18 ఇయర్స్కి 20 ఇయర్స్కి లవ్ చేసి సూసైడ్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి సజెషన్ ఇస్తారు? బేసిక్లీ ఒకటి నాకు అర్థమైందండి. ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఏజ్లో వాళ్ళకి అడాలసెంట్ ఏజ్లో హార్మోనల్ చాలా ఇంపాక్ట్ ఉంటుంది, చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. అండ్ ఫర్ దెమ్ అట్ దాట్ ఏజ్ లవ్ ఇస్ ఆటోమేటిక్, ఇట్స్ అట్రాక్షన్, ఇట్స్ ఓకే టు లవ్. బట్ ద థింగ్ ఇస్ మనం ఏమనుకున్నామంటే ఇఫ్ సంబడి లీవ్స్ మీ, నేను నాలో తప్పు ఉంది కాబట్టి వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు, బికాస్ ఐ వాజ్ నాట్ గుడ్ ఇనఫ్, వాళ్ళు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు ఫీలింగ్ ఉంటుంది. బట్ దట్స్ నాట్ ద వే టు అప్రోచ్. ఇఫ్ నన్ను పూర్తిగా అర్థం చేసుకుంటే, నన్ను నేను పూర్తిగా ఇష్టపడగలిగితే, ఒక మనిషి లేకపోయినా ఐ కెన్ స్టిల్ లవ్ మై సెల్ఫ్ అండ్ సర్వైవ్. ద ప్రాబ్లమ్ ఇస్ వీఆర్ లుకింగ్ ఫర్ లవ్ ఆన్ ద రాంగ్ ప్లేసెస్. అండ్ ద రాంగ్ ప్లేసెస్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ తీసేస్తే నాకేం లేదు, ఐఎమ్ నాట్ గుడ్ ఇనఫ్ అన్న ఫీలింగ్ తో చాలా మంది దే ఫీల్ ఐఎమ్ నాట్ గుడ్ కాబట్టి నన్ను వదిలేసింది. బట్ దట్స్ నాట్ ద రైట్ కాన్సెప్ట్. ఇఫ్ ఐ లవ్ అండ్ అప్రిషియేట్ మై సెల్ఫ్, నాలో అందరిలో తప్పులు మంచులు అన్ని చెడ్డు అన్నీ ఉంటాయి, నో వన్ ఇస్ పర్ఫెక్ట్. బట్ ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు యాక్సెప్ట్ ద వే ఐ యామ్ అండ్ దెన్ బిల్డ్ కాన్ఫిడెన్స్ ఫ్రమ్ దెమ్. ఒక మనిషి పోయినందువల్ల నేను సూసైడ్ కమిట్ చేసుకోవాల్సిన అవసరం లేదు కదా. సో దట్ అండర్స్టాండింగ్ అబౌట్ మై సెల్ఫ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. They have to start learning to love themselves the way they are. Failures కానీ సక్సెస్ కానీ ఏదైనా, they have to learn to accept themselves. Then they will not be disappointed when somebody leaves them. Yes. And there is a debate going on. ఏంటి అంటే కాలేజ్లో వచ్చే లవ్కి 25 ఇయర్స్ తర్వాత జాబ్ చేస్తున్నప్పుడు వచ్చే లవ్కి డిఫరెన్స్ ఉంటుంది, 25 ఇయర్స్ తర్వాత చేసేదే ట్రూ లవ్ అనే ఒక డిబేట్ జరుగుతూ ఉంటుంది బేసిక్గా సోషల్ మీడియాలో. సో వాట్ ఈస్ ద రైట్ టైం టు లవ్ ఎ పర్సన్? మీరు చెప్పండి, డూ యూ థింక్ దేర్ ఇస్ ఎనీ స్పెసిఫిక్ టైం దట్ వీ కెన్ లవ్? అది ఎప్పుడైనా అవ్వచ్చు కదా. మనకి ఎట్లా ఈ రోజు ఐ ఫాల్ ఇన్ లవ్ అని డిసైడ్ చేసుకుని బయటికి వెళ్ళాం కదా. దేర్ ఇస్ నో ఫిక్స్డ్ టైమ్ as such. We have seen people who have fallen in love in 3rd, 5th, 6th standard, got married, ఇంజనీరింగ్ అంతా అయిన తర్వాత పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇంటర్మీడియట్లో లవ్ ఫెయిల్యూర్ అయ్యి సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. We have seen different, I'm sure you would have, youth లో మీరు రెగ్యులర్ గా ఇంటరాక్ట్ అవుతున్నారు కాబట్టి you must have seen. యాక్చువల్లీ చెప్పాలంటే I fell in love in 4th class. So there you're an Then example. I'm married in 28. Correct. So you see both things. It all depends on how we deal with our own problems. There is no, అంటే ప్రాబ్లం ఏంటంటే అండి, మన థ్యాంక్స్ టు సోషల్ మీడియా ఆర్ వాట్ ఎవర్, లాట్ ఆఫ్ మిస్కన్సెప్షన్స్ తో పెరుగుతున్నామండి మనం. లవ్ అంటే ఇట్లా ఉండాలి, హస్బెండ్ అంటే ఇలా ఉండాలి, ఇది ఉండాలి, అది ఉండాలి అని ఒక ఫిక్స్డ్ బాక్స్ లో పెట్టేసి బతుకుతున్నాం. ఆ బాక్స్ లో రాకపోయిందంటే వి గెట్ డిసప్పాయింటెడ్, వి నాట్ ఏబుల్ టు టేక్ ద థింగ్స్. వీఆర్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ అవర్ ఓన్ ఎమోషన్స్. మన థాట్స్ అండ్ మన ఎమోషన్స్ మనం మేనేజ్ చేయగలిగితే ఎలాంటి ప్రాబ్లం అయినా తట్టుకోవచ్చు. అండ్ దట్ ఈస్ వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వీ నీడ్ టు టీచ్ యంగ్స్టర్స్ స్పెషలీ, బికాస్ వాళ్ళకి చాలా అడ్రినల్ రష్లు అంతా ఎక్కువ ఉంటాయి. యంగ్స్టర్స్ కదండి, హార్మోనల్ ప్రాబ్లం వల్ల దే విల్ డెఫినెట్లీ బీ లైక్ దట్. కోపం వస్తుంది వాళ్ళకి, ఫ్రస్ట్రేషన్ వస్తుంది వాళ్ళకి, అండ్ దాట్స్ వెన్ దే షుడ్ బి టాట్ టు లెర్న్ ద మేనేజ్ ద ఎమోషన్స్ బెటర్. ఎమోషన్స్ మేనేజ్ చేసుకోగలిగితే ఈ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ విల్ నాట్ ఎఫెక్ట్ దెమ్ సో మచ్ కి దట్ దే విల్ గో అండ్ కమిట్ సూసైడ్. They will be more rational, they will be able to handle themselves better, and that's what we need to tell the youngsters. So how do you think that youngsters can emotions ni elaga vallu valla hold lo pettukogalru? It's not easy, honestly it's not easy. దానికి ఒక ప్రాసెస్ ఉంది, ట్రైనింగ్. ఇఫ్ దే వాంట్ దే కెన్ గో అండర్గో ట్రైనింగ్ ఆర్ మేబీ క్లాసెస్ అటెండ్ అవ్వడము. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ టు మెడిటేట్ రెగ్యులర్లీ. అంటే మెడిటేషన్ అంటే గంటలు చేయక్కర్లేదు, 1 minute, 10 minutes, 15 minutes చేసినా కూడా యువర్ మైండ్ గెట్స్ గ్రౌండెడ్ అ లాట్. అందుకే పథకాలలో మనం చెప్పేవాళ్ళు కదా, మెడిటేషన్ చాలా ఇంపార్టెంట్. మెడిటేషన్ అంటే 50-60 ఏళ్ళు వచ్చిన తర్వాత కాదు, ఎనీ టైమ్ యూ కెన్ స్టార్ట్, బికాస్ యాజ్ హ్యూమన్స్ వీ హ్యావ్ ఎమోషన్స్ ఎవ్రీ టైమ్, రైట్? అండ్ యంగ్ ఏజ్ లో స్టార్ట్ చేస్తే ఇట్ విల్ టేక్ యూ అ డిఫరెంట్ డైరెక్షన్. యంగర్ ఏజ్ లో స్టార్ట్ చేస్తే ఇంకా బెటర్, బికాస్ యూ విల్ బి మచ్ బ్యాలెన్స్డ్ పర్సన్. So then you can get even deciding on a career also, you will take a balanced decision, not in a rush like what I did before. Anni try chesi as though adi kaadu idi kaadu and decision lekunda. Had I learned about this then, I wouldn't have wasted 20 years of my life. So yes.
సో ఏదైతే ఏజ్ గ్రూప్ మీకు చెప్పానో వాళ్ళందరికీ బేసిక్ నీడ్ ఏంటి అంటే జాబ్. మన దగ్గర మన ఫాలోవర్స్లో చాలామంది కోరుకునేది అంటే నాకు ఒక జాబ్ రావాలి, ఒక స్టేబుల్ లైఫ్ రావాలి. అండ్ దే థింక్ దట్ వాళ్ళకున్న స్కిల్స్ ఉన్నా కూడా దే ఆర్ నాట్ అచీవింగ్ సంథింగ్ దే వాంట్. వాళ్ళకి కావాల్సింది ఎంత కష్టపడినా వాళ్ళకి దొరకట్లేదు అని ఒక నిరుత్సాహం పొందుతున్నారు అనమాట. సమ్మన్ వాంట్స్ టు ఎండ్ దేర్ లైఫ్. కొంతమంది ఏమో నేను చెత్త వేస్ట్గా అని అనుకుంటుంటారు. సో అలాంటి వాళ్ళకి వాట్ వుడ్ యూ సజెస్ట్? ఫస్ట్ ఆఫ్ ఆల్, have you ever seen any successful person without a failure? No. Correct. We have to change the perception of failure first of all. అంటే ఒకటో రెండో ఫెయిల్యూర్స్ అయిపోయిన తర్వాత నేను ఎందుకు పనికిరాని వాడిని అని డిసైడ్ అయిపోతారు వాళ్ళే. బట్ యూ నో, వితౌట్ ఫెయిల్యూర్ యూ కెన్ నెవర్ రీచ్ ద సక్సెస్. యూ కెన్ నెవర్ బీ సక్సెస్ఫుల్. It could be some, in fact, Einstein made 1,000 mistakes, 1,000 times he failed before he developed whatever it is, 1,000 times. And we are talking about 1 or 2, 3 and disappointed. So failure ఒక కాన్సెప్టే మనం మార్చాలి. ఇట్స్ ఓకే టు ఫెయిల్, ఇట్స్ గుడ్ టు ఫెయిల్, బికాస్ ఒక్కసారి తప్పు చేస్తే మనకి లైఫ్ లో గుర్తుంటుంది, ఓ ఇలా చేయకూడదు, దిస్ ఇస్ నాట్ వాట్ ఐ షుడ్ డూ, ఇలా కాకుండా ఇలా ట్రై చేయాలి, ఇలా కాకపోతే ఇట్లా ట్రై చేయాలి. సో ఫెయిల్యూర్ అనే కాన్సెప్ట్ ని వీ హ్యావ్ టు లెర్న్ టు యాక్సెప్ట్ ఇట్ యాజ్ జస్ట్ అ స్టెప్పింగ్ స్టోన్ టు ద నెక్స్ట్ లెవెల్. So when you change the concept, you won't get disappointed. No, panikirani vedavani ani anukoru kada, which I used to feel definitely because of the failed things. So if you think failure is just a stepping stone, it's just one event in your life, you won't be so disappointed. Again, managing your emotions. Right. Correct? So a failure in a concept, again, దీనిలో కూడా కంపారిజన్, చాలా కంపారిజన్ ఎక్కువైపోయింది సోషల్ మీడియా, థ్యాంక్స్ టు సోషల్ మీడియా. when I'm comparing, అయ్యో నా ఫ్రెండ్ ఫస్ట్ క్లాస్ 96% వచ్చింది, నాకు 18 వచ్చింది, సో ఐఎమ్ నాట్ గుడ్ ఇనఫ్. Not everybody is the same, no? And history has shown time and again that people who are backbenchers are becoming crorepati's and earning a lot and giving employment to the same IITs who are supposed to be brands. Yes. I'm not demeaning anything at all. All I'm trying to say is let's not compare. ఒకళ్ళు కంపేర్ చేసుకున్నందువల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. రైట్. మీరు సోషల్ మీడియా గురించి మాట్లాడుతున్నాం కదా, సోషల్ మీడియా ఆల్వేస్ షోస్ ద పాజిటివ్ సైడ్ ఆఫ్ ఎ పర్సన్. అంటే ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఎప్పుడు కూడా ఒక పర్సన్ అతని లైఫ్ లో జరిగిన మంచి విషయాల్ని మాత్రమే పోస్ట్ చేస్తాడు తప్పించి ఎవరు కూడా నెగిటివ్ పోస్ట్ చేయడు. సో దాన్ని స్టూడెంట్స్ కావచ్చు ఎవరో ఒకళ్ళు కంపేర్ అయితే ఖచ్చితంగా చేసుకుంటారు. ఐ మీన్ వాట్ డూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసే వాళ్ళు వాళ్ళ నెగిటివ్ సైడ్ కూడా పోస్ట్ చేయాలని ఎక్స్పెక్ట్ చేయాలి మనం? చేయరు, ఎందుకంటే they'll have a fear of judgment. అంటే ఇఫ్ ఐ సపోజింగ్ నేను నాకు ఫెయిల్యూర్ చేశాను అనుకోండి, పీపుల్ విల్ జడ్జ్ మీ కదా, ఓ షీస్ ఫెయిల్, తను సరిగ్గా చేయలేకపోయింది అని ఫెయిల్యూర్ ఒక జడ్జ్మెంట్ వస్తుంది. సో ఐ డోంట్ వాంట్ పీపుల్ టు జడ్జ్ మీ, ఐ వాంట్ లైఫ్ టు బి పర్ఫెక్ట్. అందుకని ఐ విల్ నెవర్ షేర్ దాట్. ఎవ్రీబడి, మనం ఎంత సక్సెస్ఫుల్ అయినా తీసుకోండి, దే విల్ హ్యావ్ దేర్ ఓన్ ఫియర్స్. ఇట్ ఈస్ నాట్ దట్ అంబానీస్ డోంట్ హ్యావ్ ఫియర్స్ ఆర్ స్టీవ్ జాబ్స్ డస్ నాట్, దే ఆల్సో హ్యావ్ దేర్ ఓన్ ఫియర్స్. బట్ ద థింగ్ ఇస్ బికాస్ ఆఫ్ ఫియర్ ఆఫ్ జడ్జ్మెంట్ మనం పోస్ట్ చేయము. దట్ డజంట్ మీన్ దే డోంట్ హ్యావ్ ప్రాబ్లమ్స్. అది మనం అర్థం చేసుకుంటే మనకి ప్రాబ్లమ్స్ ఉండదు. బట్ ద ప్రాబ్లమ్ ఇస్ ఫోమో అంటారు కదా, ఆ దాని వల్ల ఓ వాళ్ళ లైఫ్ చాలా బాగుంది, వాళ్ళు ట్రావెల్ చేస్తున్నారు, ఇంటర్నేషనల్ వెళ్తున్నారు, ఫ్లైట్ లో వెళ్తున్నారు, నేను వెళ్ళలేకపోతున్నానే అన్న కంపారిజన్ ఇస్ కిల్లింగ్. ఈ హోమ్ టూర్స్, ఫ్రిడ్జ్ టూర్స్, వీటి వల్ల కూడా కొంచెము లైక్ వాళ్ళందరూ అంతా బాగా ఎదిగిపోతున్నారు, మనం ఎదగట్లేదు అనే ఒక, అది ఫస్ట్ థింగ్ ఏంటంటే మన మీద మనకి కొంచెం లో కాన్ఫిడెన్స్ తగ్గుతుంది మన మీద మనకి. నెక్స్ట్ ఏంటంటే అవతల వాడి మీద జెలసీ వచ్చేస్తుంది. వాళ్ళు నేను ఇంత చదువుకున్నాను, ఇంత కష్టపడి ఉద్యోగం చేస్తున్నాను, నాకు లేనివి జస్ట్ సోషల్ మీడియాలో పెట్టిన వాళ్ళకి వస్తున్నాయా అన్న చిన్న జెలసీ కూడా ఫీలింగ్ వస్తుంది. డెఫినెట్లీ. బట్ ఆల్సో వీ నీడ్ టు అండర్స్టాండ్ సోషల్ మీడియా పెట్టినవన్నీ నిజమా అని మనకు తెలియదు. యా. సో సోషల్ మీడియాలో ఉండేదంతా కూడా ఫేక్ లైఫ్ అన్నాడు. మే నాట్ బి అందరూ 100% ఫేక్ అని చెప్పట్లేదు. బట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వాళ్ళు పోస్ట్ చేసే హ్యాపీ మూమెంట్స్ అయినా కూడా దే ఆల్సో విల్ బి గోయింగ్ త్రూ ట్రబుల్ సమ్ టైమ్స్. దే ఆల్సో విల్ బి గోయింగ్ త్రూ, దేర్ ఓన్లీ పోస్టింగ్ దిస్, కరెక్టే, కానీ అదొక్కటే వాళ్ళ లైఫ్ కాదు. వేరే వాళ్ళ బిహైండ్ ద సీన్స్ దే మైట్ ఆల్సో బి గోయింగ్ త్రూ సమ్ ట్రబుల్స్ అని గుర్తుపెట్టుకోవాలి. వీఆర్ ఆల్ హ్యూమన్స్, ఇట్స్ న్యాచురల్ కదండి. ఇట్ ఈస్ న్యాచురల్ దట్ వీ హ్యావ్ అప్స్ అండ్ డౌన్స్. దట్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇస్ వాట్ ఐఎమ్ సేయింగ్. And if a student, back to our topic where we are discussing about a college student, కాలేజ్కి వెళ్ళే స్టూడెంట్ తన పాత్, తన గోల్ లేకపోతే తను ఏదైతే అచీవ్ చేయడానికి కాలేజ్ చేరాడో అది డీవియేట్ అయిపోతున్నప్పుడు వాట్ షుడ్ బి ద పేరెంట్స్ పర్స్పెక్టివ్? పేరెంట్స్ అతన్ని ఎలాగ ట్రీట్ చేయాలి, లేకపోతే ఒక పర్సన్ని ఎలా ట్రీట్ చేయాలి? ఆ టైంలో చాలా మంది ఏంటంటే వీడు
సమాజం ఒక ముద్ర సైడ్ పనికిరాడు, ఫ్యూచర్లో వీడేం సాధించలేడు అని పేరెంట్స్ ఎలా ట్రీట్ చేస్తే వాళ్ళల్లో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది? Basically, first and we have to understand that every person, every child has his own ideas. They have, ante they might be a little confused ఆ ఏజ్ వల్ల, కానీ యాజ్ పేరెంట్స్ ఇఫ్ వీఆర్ ఏబుల్ టు సపోర్ట్ దెమ్ ఇన్ దేర్ ఆలోచన కానీ అంటే అన్ని ప్రతిసారి ప్రాక్టికల్ కాకపోవచ్చు, బట్ అట్లీస్ట్ టు అ సర్టన్ ఎక్స్టెంట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. మేము అనుకుంటాము చిన్న పిల్లవాడికి ఏం తెలియదు అనుకుంటాం, బట్ దే నో మోర్. ఇన్ఫాక్ట్ ఐ హ్యావ్ లెర్న్ మెనీ లైఫ్ లెసన్స్ ఫ్రమ్ మై చిల్డ్రన్ వెన్ దే వర్ యంగ్. సో వాళ్ళకి తెలియదు అని అది అపోహం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మార్చుకోవాలి. వీ హ్యావ్ టు హ్యావ్ అ ఓపెన్ డిస్కషన్ విత్ దెమ్. పిల్లలకి తెలియదు అనే కాన్సెప్ట్ మర్చిపోవాలి. సెకండ్, ఎందుకంటే వాళ్ళకి మనకంటే ఎక్కువ ఎక్స్పోజర్ ఉంది, అవునా? సెకండ్ థింగ్, లెట్ us హ్యావ్ అన్ ఓపెన్ డిస్కషన్. ఏంటి నీకు ఏం కావాలి, గివ్ దెమ్ ఛాన్సెస్, 3-4 ఛాన్సెస్ ఇవ్వండి. గివ్ దెమ్ టైమ్ ఫ్రేమ్. 1 year లో నువ్వేం చేసుకుంటావు చేసుకో, దీని తర్వాత నా మాట విను. అట్లీస్ట్ సో యూ గివ్ దెమ్ అన్ ఆపర్చునిటీ టు సీక్ వాట్ దే వాంట్. So then they will not be disappointed, and you as a parent are understanding support చేసినప్పుడు they don't have to go out for support, no? not financial, emotional support గానీ they don't have to go out. And ఇంట్లోనే ఆ సపోర్ట్ లేనప్పుడు obviously they'll be disappointed కదా, they don't know where to go. That's why you see these kind of suicides, because lot of parental pressure. పుట్టినప్పటి నుంచి ఎల్కేజీ నుంచి నువ్వు ఫస్ట్ రావాలి, నువ్వు అది తీసుకోవాలి, ఐఐటి తీసుకోవాలి, 2nd class 3rd class నుంచి ప్రెషర్ పెట్టేస్తే పిల్లలు ఎక్కడికి వెళ్తారు, ఎవరితో చెప్పుకుంటారు? బికాస్ దే టోటలీ డిపెండెంట్ ఆన్ పేరెంట్స్. అండ్ పేరెంట్సే వాళ్ళని అర్థం చేసుకోకుండా ప్రెషర్ పెడితే వాళ్ళు ఏం చేస్తారు పాపం. దట్స్ వై సో మచ్ ఆఫ్ ప్రెషర్ ఆన్ పిల్లలు. చాలా స్ట్రెస్ అవుతున్నారు పిల్లలు పాపం. స్ట్రెస్ గురించి మాట్లాడితే దెర్ ఇస్ అ కాన్సెప్ట్ నాకు ఒక పర్సన్ చెప్పారు. ఏంటి అంటే ఇంటర్మీడియట్ ఏజ్లో పిల్లలు డీవియేట్ అయ్యేది అక్కడే, లైక్ దేర్ హార్మోన్ చేంజెస్ అనేది ఒక స్టూడెంట్లో హార్మోన్ చేంజెస్ ఇంటర్మీడియట్ స్టేజ్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఆ ఇంటర్మీడియట్ స్టేజ్లో శ్రీ చైతన్య నారాయణ లాంటి కాలేజ్లో వేయడం వల్ల అక్కడ వాళ్ళు మార్నింగ్ 7 నుంచి నైట్ 9:30, 10 దాకా ఉంచడం వల్ల అతనికి చదువు తప్పించి వేరే పాత్ చూపించకుండా, అట్ ద సేమ్ టైం ఒకవేళ వాళ్ళు ఏదన్నా వాళ్ళ పాత్ డైవర్ట్ అయితే పేరెంట్స్తో గొడవలు అవ్వకుండా ఈ కాలేజెస్ కాపాడుతున్నాయి అంటారు అనమాట. పేరెంట్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్ని ప్యూర్గా ఉంచడానికి, గొడవలు లేకుండా ముందరికి తీసుకెళ్ళడానికి ఆ ప్రెషర్ అంతా కూడా ఈ ఇంటర్మీడియట్ కాలేజెస్ తీసుకుంటున్నాయి అంటారు. సో వాట్ డూ యూ సే రిగార్డింగ్ దట్? అంటే యూర్ సేయింగ్ దే కీపింగ్ దెమ్ అవే ఫ్రమ్ ద పేరెంట్స్? అవే ఫ్రమ్ ద పేరెంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ అతనికి ఖాళీ దొరికింది సాయంత్రం టైంలో, ఒక స్టూడెంట్కి ఖాళీ దొరికితే అతను మేబీ హీ కెన్ గో అవుట్ విత్ ఫ్రెండ్స్, దెన్ హీ కెన్ గెట్ హ్యాబిచుయేటెడ్ టు ఆల్కహాల్ సంథింగ్. కానీ ఈ కాలేజెస్ అలాంటి టైము వాళ్ళకి ఇవ్వట్లేదు. మొత్తం చదువు మీద కాన్సన్ట్రేట్ చేసి పక్కన ఎవరిని పట్టించుకోకుండా ర్యాంకులని రుద్దుతున్నారు. ఎందుకని నేను ఒక క్వశ్చన్ అడిగాను అనమాట కాలేజ్ అథారిటీస్. దానికి వాళ్ళు ఏం చెప్పారంటే, ఒక పేరెంట్ అండ్ చిల్డ్రన్ యొక్క రిలేషన్షిప్ మా వల్ల సేవ్ అవుతుంది. ఇంటర్మీడియట్ టైంలో హార్మోనల్ చేంజెస్ వల్ల వీళ్ళు ఇష్టం వచ్చింది వీళ్ళు చేస్తే పేరెంట్స్ వాళ్ళని తిడతారు. ఇంటర్మీడియట్ స్టేజ్కి వచ్చేసరికి ఇతను ఏంటంటే మా నాన్నకి ఏం తెలియదు, మా అమ్మకి అసలేం తెలియదు, నాకు అన్నీ తెలుసు ఎందుకంటే నేను బయట తిరుగుతున్నా కాబట్టి అనుకుని వీళ్ళిద్దరి మధ్య క్లాష్ రాకుండా మేం కాపాడుతున్నామని వాళ్ళు చెప్పారు అనమాట. నాకు సమ్వేర్ ఐ థాట్ దిస్ ఈజ్ రైట్ అనిపించింది కొంచెం. ఎందుకంటే ఈవెన్ నేను కూడా అలాగే ఫీల్ అయ్యాను. ఇంటర్మీడియట్లో మా అమ్మకి ఏం తెలియదు, మా నాన్నకేం తెలియదు, నేను బయట తిరుగుతున్నాను, బయట తిరిగితే చెడిపోయినట్ట, వీళ్ళు ఎందుకు నన్ను రిస్ట్రిక్ట్ చేస్తున్నారు, ఇన్ని కోపాలు వచ్చేది. మన కోపాలన్నీ కూడా ఈ కాలేజెస్ తీసుకుని కాపాడుతున్నాయేమో అనేది నాకు అనిపించింది. వాట్ ఈస్ సే అబౌట్? మీరు చెప్పింది కరెక్టే, ఒక విధంగా డిస్టెన్స్ చేస్తున్నారు కరెక్టే, కానీ are you preparing them to face the world outside? No. పుస్తకాల ప్రపంచం ఒక్కటే కాదు కదా, బయటికి వెళ్ళినప్పుడు పుస్తకం ఒక పక్కనే ఉంటుంది, బట్ యూ హావ్ టు ఫేస్ సో మెనీ పీపుల్, సో మెనీ సర్కమ్స్టాన్సెస్. దాన్ని ప్రిపేర్ చేస్తున్నారా లేదు కదా. ఇట్స్ జస్ట్ లైక్ అన్ ఎక్స్క్యూజ్. వాళ్ళు పక్కన పెట్టేశారు కరెక్టే, but you have to prepare them for the world ahead, no? Right. And that is why the disappointment, that is why they get disappointed, తొందరగా డిసప్పాయింట్ అవడము, బాధపడము, సూసైడ్ చేసుకోవడం, because they are not able to face the world outside. పుస్తకాల ప్రపంచం కంటే బయట పుస్తకాల ప్రపంచం ఓన్లీ 10-20%, మిగతా 80% ఏం చేయగలుగుతారు. సో ఇఫ్ దే ఆర్ కీపింగ్ దెమ్ హోల్ డే, దాన్ని వాళ్ళకి లైఫ్ స్కిల్స్ నేర్పించండి, ఎలా మీరు మేనేజ్ చేసుకోవాలి మీ ఎమోషన్స్, అది కూడా నేర్పించండి. 1 hour యోగా చేయించండి, 1 hour మెడిటేషన్ చేయించండి, ప్లస్ చదివించండి. దెన్ దే విల్ బి బెటర్ ఎక్విప్డ్ టు ఫేస్ ద వరల్డ్. ఊరికే పుస్తకాలు రోజంతా చదివితే ఇన్ఫాక్ట్ ఎంతవరకు ఉంటుందండి కాన్సన్ట్రేషన్? చదువుతారు కరెక్టే, కూర్చోబెట్టి చదివిస్తున్నారు కాబట్టి వాళ్ళ బుర్ర అక్కడ ఉండదు, కాన్సన్ట్రేషన్ ఉండదు. సో గుడ్, ఎస్, అండర్స్టాండ్ దట్, బట్ ఐ టోటలీ డోంట్ అగ్రీ విత్ ద ఫ్యాక్ట్ దట్ మీరు పేరెంట్స్ ని దూరం చేస్తే మీరు వాళ్ళ ఇంటికి వెళ్తే మళ్ళీ అదే గొడవ అవుతుంది, బికాస్ దే ఆర్ స్టిల్ నాట్ రెడీ ఫర్ ఇట్. So they have to prepare that. Yes, you take the whole day bodanta pettandi, but introduce small sessions of 1 week or every day, no. Chinna life skill sessions are very important.
then yes, you can tell them ki దూరం పెడుతున్నామని. But right now, unfortunately, I do not agree with what they are saying. ఓకే. దెన్ యాజ్ యూర్ టాకింగ్ అబౌట్ కాన్సన్ట్రేషన్ స్పాన్ అనేది ప్రతి ఒక్కరికి తగ్గిపోతుంది. సో ఫస్ట్ సినిమా వచ్చేది, నెక్స్ట్ అది యూట్యూబ్లో షార్ట్స్ అయిపోయింది, 1 minute రీల్స్ వచ్చేసాయి, నెక్స్ట్ 30 seconds రీల్స్ కూడా వస్తాయేమో మనకు తెలియదు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే కాన్సన్ట్రేషన్ స్పాన్ అయిపోయి వాడు స్క్రోల్ చేసే లోపు ఈ కంటెంట్ ఇచ్చేయాలి అనేది ఆ కంపెనీస్ యొక్క మెయిన్ ఎజెండా. సో ఈ కాన్సన్ట్రేషన్ స్పాన్ రీల్స్ చూడడంలో తగ్గిపోతే ఇట్స్ వెల్ అండ్ గుడ్ యాక్చువల్లీ. కానీ ఇదే చదువుకునేటప్పుడు కూడా కాన్సన్ట్రేషన్ స్పాన్ తగ్గిపోతుంది. మీరు చెప్పినట్టు ఒకనొక టైంలో పీరియడ్స్ అనేవి లైక్ మాకు ఒక్కొక్క పీరియడ్ 3 hours ఉండేది, ఇంటర్మీడియట్లో ఒక్కొక్క పీరియడ్ 3 hours ఉండేది. దెన్ 1.5 hour చేశారు. ఇప్పుడు అదే పీరియడ్ 45 minutes చేస్తున్నారు. అందులో మేము 20 minutes మాత్రమే క్లాస్ వింటున్నాం, మిగతా 20 minutes ఆడుకుంటాం అనమాట బ్యాక్ బెంచ్ లో కూర్చొని. టీచర్ చెప్తూనే ఉంటారు. సో వీఆర్ లూజింగ్ అ లాట్ ఇక్కడ. సో హౌ టు ఇంక్రీజ్ అవర్ కాన్సన్ట్రేషన్ లెవెల్? ఒక మాట అడిగినా అండి, మీరు సినిమాకి వెళ్తారు కదా, 3 hours ఎలా కూర్చుంటున్నారు సినిమాలో? సేమ్ స్టూడెంట్ గోస్ టు మూవీ సెట్స్ ఫర్ 3 hours, కదలకుండా కూర్చుంటారు. ఎందుకు? బికాస్ హీస్ లైకింగ్ దట్ థింగ్. Education system unfortunately is imposing, it's not making it interesting for the students to sit. Right. అదే స్టూడెంట్ సపోజింగ్ ఇంజనీరింగ్ చాలా ఇష్టం ఉన్నాడు అనుకోండి, హీ గోస్ టు ద ల్యాబ్, గంటల సేపు ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఇష్టంగా చేస్తాడు. యూ డోంట్ హ్యావ్ టు టెల్ హిమ్ టు సిట్ అండ్ స్టడీ, యూ డోంట్ హ్యావ్ టు టెల్ హిమ్ టు కాన్సన్ట్రేట్. Unfortunately, education system has become I don't know what it is, I don't want to brand it or something, but children interest లేనందువల్ల they are not able to focus. But again, having said that, we can't change the system, so we have to follow. But the thing ideally would be like మీరు చెప్పినట్లు 45 every 1 hour take a 10-minute break. Every 1 hour take a 10-minute break. A 10-minute break lo just keep walking, no phones, nothing, keep walking around, focus on your breath and drink some water and then come back. So when you do these small breaks, you get back to your concentration and then you can study fast and better. You don't have to sit full day మార్నింగ్ టు ఈవినింగ్ చూడాల్సిన అవసరం లేదండి. ఐల్ గివ్ యూ ఎన్ ఎగ్జాంపుల్. మై డాటర్ వాజ్ స్లో లెర్నర్. షీ యూస్ టు టేక్ 3-4 hours, 5-6 hours కొంచెం చదివినా హర్ మార్క్స్ వుడ్ బి ఓన్లీ 60-50 అలా ఉండేది. ఆన్ ద కాంట్రాస్ట్ మా అబ్బాయి హాఫ్ అన్ అవర్ కూర్చునేవాడు అంతే. అండ్ ఐ థింక్ ఏంటి చదవట్లేదని, హీ వాజ్ ఆల్వేస్ A+. So it depends on child to child also. That is also we need to understand that. అది కాకుండా మన ఫిష్ ని బర్డ్ ని కంపేర్ చేసి నువ్వు ఇద్దరు కంపేర్ చేసి చేయట్లేదంటే that's not fair on the child. It's definitely not fair on the child because he will live the rest of his life thinking that I am stupid. Right. That's not important. What we need to do is every child, most importantly ఏంటంటే చూసారండి thumb impression, billions of population, but my thumb impression ప్రపంచంలో ఎవ్వరికీ లేదు. We are that unique. So can we make the child understand that you are unique, you don't have to compare with anyone. ప్రపంచంలో యూనిక్ గానే ఉంటావు, just identify uniqueness and continue doing that. Actually it's a great example. నాకైతే గూస్ బంప్స్ వస్తున్నాయి. లైక్ ఎవ్రీవన్ ఈజ్ యూనిక్. ఎవరిని వాళ్ళు తక్కువ చేసుకోకుండా నీలో ఉన్నదేంటి అనేది బయటికి తీయాలి. That's what we need to do. అండ్ అలా బయటికి తీయాలంటే there are many doubts అన్నమాట. ఎందుకంటే సొసైటీ నన్ను ఎట్లా చూస్తుంది, Definitely. పేరెంట్సే ఇంట్లో యాక్సెప్ట్ చేయట్లేదు, నాకు ఇష్టమైంది నేను చేస్తాను, నాకు ఇది ఇంట్రెస్ట్ అంటే. సొసైటీ ఏం చేస్తుందో తెలియదు. అలా అని చెప్పేసి చాలా మంది వాళ్ళ ఇష్టాన్ని పక్కన పెట్టి పక్కన వాళ్ళ ఇష్టాలలో వీళ్ళు బతుకుతున్నారు. అలాంటి వాళ్ళు ఎలాగ వాళ్ళ ప్యాషన్ ని ఫాలో అవ్వాలి అంటే ఇట్స్ అ లిటిల్ టఫ్ క్వశ్చన్ అండి. ఎస్పెషల్లీ ఎందుకంటే పిల్లలు దే ఆర్ డిపెండెంట్ ఆన్ ద పేరెంట్స్, దే డోంట్ హ్యావ్ ద ఫైనాన్షియల్ ఫ్రీడమ్ టు డూ వాట్ దే వాంట్. సో టు అ సర్టన్ ఎక్స్టెంట్ పేరెంట్స్ వినాల్సిందే టిల్ దే బికమ్ ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్. కరెక్ట్? So given that framework of where you're financially dependent, you don't have 100% independence చేసుకోలేని దానికి, maybe they can sit and talk to the parents. And secondly, మీరు చెప్పారు societal pressure అని. ఈ సొసైటీ ఎవరు కూడా మనకు తెలియదు. So why are we bothering about those people? Again comparison. వాళ్ళు అంటారు, మా అత్తగారు అంటారు, వీళ్ళు అంటారు, మా ఫ్రెండ్స్ అంటారు, ఫ్రెండ్స్ పేరెంట్స్ అంటారు, బంధువులు అంటారు. బట్ who are they for your life? Are they paying your bills? Are they taking care of your life years? So why are you giving them so much of importance? So lot of మన చెత్త బోల్డ్ ఉందండి. చిన్నపిల్లలకి కాదు, పెద్దవాళ్ళందరికీ కూడా ఇక్కడ చాలా చెత్త పేర్కొని ఉంది. ఇన్ ద నేమ్ ఆఫ్ రిలీజన్ అనండి, మన సొసైటీ అనండి, మన లివింగ్ స్టైల్ అనండి, ఏదైనా అండి, సో మచ్ ఆఫ్ చెత్త. దట్ ఈస్ వై వీఆర్ స్ట్రగ్లింగ్. And if you take that all off, no, life becomes very easy and simple. So now going forward to 20s, 20 to 25, 26 వాళ్ళకి మేజర్ థింగ్ దట్ దే ఆర్ ఫేసింగ్ ఫైనాన్షియల్ క్రైసిస్, పేరెంటల్ ప్రెషర్స్. ఎందుకంటే
దిస్ ఈస్ ద ఫేజ్ వేర్ దే టేక్ ఆల్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది ఫ్యామిలీ. ఒక ఫ్యామిలీని లీడ్ చేయాలి, వెనకాల నుంచి పెళ్లి చేసుకోవాలన్న ప్రెషర్, అండ్ వీటన్నిటిని మోస్తూ మనం బయట అందరినీ సంతృప్తి పరుస్తూ, ఈవెన్ బాస్ని సంతృప్తి పరచాలి, మనకి పెళ్ళి అయితే వైఫ్ని సంతృప్తి పరచాలి, అట్ ద సేమ్ టైం మళ్ళీ పేరెంట్స్ని సంతృప్తి పరచాలి. ఇంతమందిని పరుస్తూ ఈ ఏజ్లో నాకు తెలిసినందుకు 20 నుంచి 30 మధ్య వాళ్ళు దే ఆర్ లూజింగ్ దేర్ సెల్ఫ్. వాళ్ళని వాళ్ళు మర్చిపోతున్నారు, వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి ఏముంటే ఆనందం కూడా చాలా మంది మర్చిపోతారు. ఈవెన్ యూ టేక్ మీ యాజ్ ఎగ్జాంపుల్, నాకు అంతే. ఒక దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఇంకొకరికి టైం ఇవ్వలేను, ఇంకొకరికి టైం ఇస్తే ఇంకొకళ్ళు మిస్ అవుతారు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఐఎమ్ లూజింగ్ మై సెల్ఫ్. ఇక్కడ నాకు టైం లేదు అసలు. సో హౌ టు కీప్ టైం ఫర్ యువర్ సెల్ఫ్? ఒకళ్ళ కోసం, వాళ్ళ కోసం వాళ్ళు ఎలా టైం కేటాయించుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ టు అండర్స్టాండ్ దాట్ మన ప్రపంచంలో అందరినీ ఒకేసారి సాటిస్ఫై చేయగలమా? ఖచ్చితంగా లేదు. దట్స్ వాట్ వీఆర్ డూయింగ్. దట్స్ వై వీఆర్ డిసప్పాయింటెడ్. ప్రతి ఒక్కరిని సాటిస్ఫై చేయాలని ప్రయత్నిస్తూనే ఉన్నాం ప్రపంచం బతికిన రోజులు, విచ్ ఇస్ వై వీఆర్ కాన్స్టెంట్లీ గెటింగ్ డిసప్పాయింటెడ్. వీళ్ళకి సాటిస్ఫై చేస్తే వాళ్ళు బాధపడతారు, వాళ్ళు సాటిస్ఫై చేస్తే ఇంకోళ్ళు బాధపడతారు. సీ ద సైకిల్ గోయింగ్ ఆన్ అండ్ ఆన్. In this whole process, what I realized because of my own life, 20 years of experience, is that prioritize yourself. మనకి ఏం కావాలో మనకు తెలుసుకుంటే, it's not egoistic. Again, నాకు తెలిసినప్పుడు I know how to build my boundaries. Right. I know I have to say no to certain people because this is important for me. It's okay, వాళ్ళు బాధపడినా వాళ్ళని వదిలేసినా it's okay, but this is important for me. So నేను దీని వల్ల వాళ్ళకి నో చెప్పగలిగే కెపాసిటీ నాకు రావాలి. Then when I know my boundaries properly, then I won't be disappointed. It's okay, ఇద్దరు ముగ్గురు నన్ను ఇష్టపడకపోవచ్చు, కానీ this is so important. Then I'll have only small number of people who will really understand who I am because I know myself. And that is the most important that we need to understand. లేకపోతే జీవితాంతం లైక్ యూనో అందరినీ సాటిస్ఫై చేస్తూ మీరు అన్నారు కదా, వైఫ్ ని సాటిస్ఫై చేయాలి, ఇన్లాస్ ని సాటిస్ఫై చేయాలి, మదర్ ని సాటిస్ఫై చేయాలి, బాస్ ని సాటిస్ఫై చేయాలి, because you're constantly looking outside. Right. You will never find peace. Coming to the finance part, చాలా మంది ఈ ఏజ్కి వచ్చిన తర్వాత దే విల్ బి గెటింగ్ మనీ, శాలరీ క్రెడిటెడ్ టు దేర్ అకౌంట్స్. వచ్చిన దగ్గర నుంచి ఏంటి అంటే సరిపోదు అది చాలా మంది. కొంతమందికి ఎంత శాలరీ వచ్చినా సరిపోదు, కొంతమందికి ఇంకా ఎక్కువ సంపాదించాలనే ఆశ, కొంతమంది పక్కన వాడికి నాకంటే ఎక్కువ వస్తుందనే బాధ. లైక్ మనీ చుట్టూ చాలా జరగడం అనేది ఈ ఏజ్లో స్టార్ట్ అయిపోతుంది. సో హౌ షుడ్ వి ట్రీట్ మనీ ఇన్ అవర్ లైఫ్? Again, it's a very personal question and a very, very personal thing. Like what you think about money also decides what you do with your money. Right? కొంతమంది కోట్లు ఉన్నా 100 రూపాయలు ఖర్చు పెట్టడానికి చాలా ఆలోచిస్తారు, కొంతమంది 100 రూపాయలున్నా 1000 రూపాయలు ఖర్చు పెడతారు. సో ఇట్ ఈస్ బేసిక్లీ వాట్ యూ ఫీల్ అబౌట్ హౌ యూ గ్రో అప్ సీయింగ్ మనీ. చిన్నప్పటి నుంచి మనీ ఎలా హ్యాండిల్ చేశారో, బేస్డ్ ఆన్ దట్ మనకు ఒక నమ్మకం ఒక ఫిక్స్ అయిపోతుంది. బట్ హ్యావింగ్ సెడ్ దట్, ఇప్పుడు లైక్ యూ సెడ్ అగైన్ సోషల్ మీడియా, థ్యాంక్స్ టు సోషల్ మీడియా అండ్ ఎక్స్ట్రా మనీ లోన్స్ రావడం వల్ల వీఆర్ గోయింగ్ వే బియాండ్ వాట్ వీ కెన్. దానివల్ల స్ట్రగుల్స్. అగైన్ ఇప్పుడు నాకు కార్ కొనాలంటే చాలా ఇష్టం, నాకు ఇష్టం కాబట్టి కొనుక్కోవడం వేరే. వాళ్ళకి BMW కొన్నారు కాబట్టి నేను బికాస్ ఆఫ్ దెమ్ నేను BMW కొనాలి అన్నప్పుడు ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. అగైన్ కంపారిజన్. ఇప్పుడు నాకు ఇష్టమని కొనుక్కున్నాను అనుకోండి, దెన్ దర్ ఇస్ ఒక ఆనందం ఉంటుంది. నాకు ఒక గోల్ ఉంది లైఫ్ లో, ఐ వాంట్ టు బై దిస్ కార్. నా కోసం, నా ఇష్టం కోసం నేను కొనుక్కుంటున్నాను వేరే. బట్ వెన్ ఐఎమ్ కంపేరింగ్ విత్ సమ్వన్ అండ్ ఇట్ బికమ్స్ అ ప్రెషర్. నో, హియర్ యూర్ ఫైండింగ్ పీస్. ఒక ఆనందంతో కొంటున్నాం, ఒక ఎక్సైట్మెంట్ తో కొంటున్నాం. ఇక్కడ కంపారిజన్, ప్రెషర్. అయ్యో నేను వాళ్ళకంటే కొనాలి, ఇలా కొనాలి, అలా కొనాలి. ఎక్సైట్మెంట్ ఉండదు. దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ప్రెషర్ ఇన్సైడ్ ఇట్. సో ఇట్స్ అ చాయిస్. వాట్ యూ వాంట్ టు టేక్ ఇన్ లైఫ్, ఇట్స్ అ చాయిస్. కానీ డూ యూ థింక్ దట్ ఒక పర్సన్ స్పెండింగ్ హ్యాబిట్ అనేది చిన్నప్పటి నుంచి వాళ్ళ పేరెంట్స్ చేసిన స్పెండింగ్ బట్టి ఇతనికి అలవాటు పడుతుంది అని అనుకోవచ్చా? డెఫినెట్లీ. అంటే పేరెంట్స్ ఒకటే కాదు, ఇప్పుడు సపోజింగ్ మీరు జాయింట్ ఫ్యామిలీలో ఉన్నారనుకోండి, మీ గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారు, చిన్నాన్న పెద్దనాన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ చూసిన తర్వాత డబ్బుల గురించే కాదండి, ఎవ్రీ ఆస్పెక్ట్ మన గురించి, మన లైఫ్ గురించి, మగవాళ్ళ గురించి, ఆడవాళ్ళ గురించి, హస్బెండ్ గురించి, వైఫ్ గురించి, డబ్బులు, ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ లైఫ్ మనకు ఒక బిలీఫ్ ఫామ్ అయిపోతుంది బేస్డ్ ఆన్ ది ఎన్వైరన్మెంట్. 0 to 8 years ఇస్ వాట్ కంప్లీట్ గా ఫామ్ అయిపోతాయి మనకి అన్ని బిలీఫ్స్. డబ్బుల గురించి కూడా అంతే. సో మనం ఎట్లా ఎన్వైరన్మెంట్ లో మనం చూసిన ఎట్లా స్పెండ్ చేసేవాళ్ళు, దాన్ని బట్టి ఐ విల్ బికమ్
the same person as I grow up till I become aware and change it. When will we get aware? అది పర్సనల్ క్వశ్చన్ అంటారా? Unless you're ready for it. Yes. So like I got ready after 20 years, no? Right. So it's at least now, thanks to social media again, more people are becoming aware that this kind of knowledge is there. So youngsters kuda were able to access it while it was not there when I was growing up. Yes. And coming to the marriage part, మళ్ళీ 25 దగ్గరికి వెళ్ళిన తర్వాత ద ప్రెషర్ ఆఫ్ మ్యారేజ్ అరైజెస్ ఇన్ అవర్ ఫ్యామిలీ. అందరూ అది అమ్మాయి అయితే ఇంకొంచెం ముందర స్టార్ట్ అవుతుంది, అబ్బాయి అయితే స్టార్ట్ అయిపోతుంది. దెర్ ఈస్ ఎ అంబిగ్విటీ, ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది స్టేట్, ఒక కన్ఫ్యూజ్ స్టేట్లో. అప్పుడే కాలేజ్ అయిపోయి బయటకు వచ్చాము, ఇప్పుడే అన్ చేస్తున్నాము, అసలు వై షుడ్ ఐ మ్యారీ నౌ? నాకే ఒక స్టెబిలిటీ లేదు. ఎందుకంటే రీసెంట్గా నేను చూసిన కొన్ని సర్వేస్ ప్రకారం మనకి న్యూస్ ఆర్టికల్స్లో కూడా యంగ్స్టర్స్ ఆర్ నాట్ రెడీ టు మ్యారీ. ఎందుకంటే ఒకప్పుడు 18 years లో అయ్యే మ్యారేజెస్ ఇప్పుడు 25 లో అవుతున్నాయి, 27 దాటిపోయి ఇప్పుడు 30s దాటిపోతున్నాయి. ఎందుకంటే దే డోంట్ వాంట్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. నేను ఇప్పుడు హ్యాపీగా ఉన్నా, ఇంకొకరిని పెళ్లి చేసుకుని నాకు బాధపడడం ఇష్టం లేదు అంటారు. కానీ పేరెంట్స్ ప్రెషర్ ఒక పక్క పెరిగిపోతుంటుంది. సో వాట్ ఈస్ దట్ ప్రెషర్, హౌ టు హ్యాండిల్ ఇట్? ఒక మాట అడిగినా అండి, మీరు ప్రెషర్ అంటున్నారు కదా. If you have a companion in your life who can understand you, who will be with you 24/7, మీకు ఏమైనా ప్రాబ్లం అట్లా చూసుకోవడం కానీ, మీతో పాటు ఉండడం కానీ, ఇప్పుడు ఏమైనా సినిమాకి వెళ్తే టక్కుమంది మీతో పాటు రావడానికి కానీ, అలాంటి కంపానియన్ ఉంటే వుడ్ యూ కాల్ ఇట్ ఎ ప్రెషర్? నో. దెన్ వై యూ కాలింగ్ ఇట్ ఎ ప్రెషర్? బట్ ఆ పర్సన్ బికాస్ ఇప్పుడు వాట్ ఎవర్ కండిషన్స్ వల్ల తెలియదు కానీ, హస్బెండ్ వైఫ్ ఎర్నింగ్ వల్ల కానీ, ద అండర్స్టాండింగ్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్ ఇస్ గాన్. ఈగో వచ్చేస్తున్నాయి. సో దట్ ఈస్ చూసిన వాళ్ళు ఇప్పుడు యంగ్స్టర్స్ ఏమనుకుంటారు, వాళ్ళ ఫ్రెండ్స్ గొడవలు పడుతున్నారు, పేరెంట్స్ గొడవలు పడుతున్నారు. సో విచ్ మీన్స్ మ్యారేజ్ ఇస్ నాట్ ఫర్ మీ, బికాస్ వాళ్ళు మ్యారేజ్ అయితే రెస్పాన్సిబిలిటీ, గొడవలు. బట్ కెన్ ఐ క్రియేట్ మై ఓన్ ఫ్యామిలీ ద వే ఐ వాంట్? Because we understand that I create my life through my own thoughts. Yes. So I can create a wonderful relationship with my husband if I'm able to understand, husband or wife, whatever. If I'm able to understand and create that kind of atmosphere where it is okay to us. అంటే పొసెసివ్ గా ఉండక్కర్లేదు, అట్ ద సేమ్ టైం ఫ్రీగా ఉండొచ్చు. లిటిల్ బిట్ ఆఫ్ అండర్స్టాండింగ్ బిట్వీన్ బోత్ సైడ్స్ అండి. దట్స్ ఆల్ వీ నీడ్. దట్స్ వాట్ ఐ సెడ్, వీ కెన్ కాంప్లికేట్ లైఫ్, వీ కెన్ సింప్లిఫై లైఫ్. సో ఇట్స్ జస్ట్ అబౌట్ అండర్స్టాండింగ్ దట్ మ్యారేజ్ ఇస్ నాట్ అ పనిష్మెంట్. It's not something that you have to be bound or something. We can make it into a beautiful relationship, lifelong, somebody who stays with us. Right. Little bit adjust. Sometimes you have to adjust. ఇప్పుడు పేరెంట్స్ మీరు అడ్జస్ట్ అవ్వట్లేదా? ఫ్రెండ్స్ తో మీరు అడ్జస్ట్ అవ్వట్లేదు. మీరు ఎంత మాట్లాడుతున్నారే, మీ ఫ్రెండ్స్ తో మీరు అడ్జస్ట్ అవ్వట్లేదా? Of course. ప్రతి చోట అడ్జస్ట్. So why not with your spouse is what I'm asking. He's going to be with you for lifelong. Why not do that? Why do you get that ego there? So the concept of marriage మనం మార్చగలిగితే, it's just about little bit adjustment here and there. It could be a beautiful relationship. You don't have to run away from it. And అలా అంటున్నారు కదా, 30-35 లోకి వచ్చిన వాళ్ళు, పెళ్లి చేసుకున్న వాళ్ళు, అదే హ్యాపీ? అదే హ్యాపీ? నో. యాజ్ ఫార్ యాజ్ దే ఆర్ మోర్ లోన్లీ. బికాస్ ఏమవుతుందంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరు పిల్లలు అయిపోయారు, వాళ్ళు బిజీగా ఉన్నారు, దే ఫీల్ ఈవెన్ మోర్ లోన్లీ. సో అదే వాళ్ళు కూడా పెళ్ళి ఏంటి, గొడవ పడచ్చు, ఏమన్నా వచ్చు, బట్ యూ హ్యావ్ అ కంపానియన్ విత్ యూ హూ విల్ స్టే విత్ యూ. సో ఇట్స్ జస్ట్ అబౌట్ changing your thoughts about it. It's not about pressure. ఇంకొకటి మ్యారేజ్ టైంకి వచ్చేసరికి దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఇన్ పర్సన్. ఏంటి అంటే, షుడ్ ఐ మ్యారీ ఏ పర్సన్ బై లవింగ్ సమ్వన్, ఆర్ షుడ్ ఐ మ్యారీ ఏ పర్సన్ అరేంజ్ బై మై పేరెంట్స్? ఎందుకంటే ఈ రోజుల్లో అరేంజ్ మ్యారేజెస్ కావచ్చు, లవ్ మ్యారేజ్, రెండిట్లో ఫ్లాస్ అనేవి ఉంటున్నాయి, రెండు కూడా సక్సెస్ఫుల్గా కూడా ఉంటాయి. కానీ వీ డూ కంపేర్ సమ్వన్ ఇన్ అవర్ లైఫ్. వాళ్ళ లైఫ్లో అలా ఉంది కదా, వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకుని విడిపోయాడు, ఇతను అరేంజ్ మ్యారేజ్ చేసుకుని హ్యాపీగా ఉన్నాడు, లేదా అతను అరేంజ్ మ్యారేజ్ చేసుకుని హ్యాపీగా ఉన్నాడు, వీడు లవ్ మ్యారేజ్ చేసుకుని విడిపోయాడు. ఈ కన్ఫ్యూజన్ స్టేట్ కూడా ఉంటుంది. రేపు నాకేమవుతుందో, అసలు నేను లవ్ చేయాలా, అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలా, ఇంట్లో వాళ్ళు చూపించడం పెళ్లి చేసుకోవాలా అనేది. సో హౌ షుడ్ వి ఫైండ్ ఎ పర్సన్? ఒకవేళ అరేంజ్ మ్యారేజ్ అనుకోండి, హౌ షుడ్ వి కోప్ అప్ విత్ దెమ్? ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ఒక మాట చెప్పనండి, లవ్ మ్యారేజ్ లో మాత్రం 100% కోఆపరేషన్ ఉంటుందా? లేదు కదా. బికాస్ 2 different backgrounds, people from 2 completely different backgrounds, when they start living together, definitely గా difference of opinions వస్తుంది, డెఫినెట్ గా వస్తుంది. ఎంత లవ్ మ్యారేజ్ చెప్పండి, ఏదైనా చెప్పండి, బట్ దట్స్ వేర్ వెన్ యూ హ్యావ్ టు స్టార్ట్ అండర్స్టాండింగ్. అండ్ ఎందుకు లవ్ మ్యారేజ్ చేసుకున్నా నేను, వై డిడ్ ఐ లవ్ దిస్ పర్సన్? ప్రపంచంలో ఎంతో మంది ఉన్నప్పుడు ఈ మనిషిని మాత్రం ఎందుకు ప్రేమించాను?
there must be something. Can I remember that point? ఈ మనిషి దీని వల్ల ప్రేమించాను కాబట్టి కెన్ ఐ ఫోకస్ ఆన్ దట్. ఆ ఒక్క మంచి పాయింట్ పట్టుకొని కెన్ ఐ అడ్జస్ట్ అకార్డింగ్ టు దట్. బట్ ఏమవుతుందంటే పెళ్ళైపోయిన తర్వాత ఆ మెయిన్ పాయింట్ వదిలేసి మిగతా చెడు పాయింట్లు పట్టుకొని దాంతో కొట్లాడతాం. పెళ్లి దాకా వచ్చిందంటే ఆ మనిషిలో ఏదో చూసి ఇష్టపడే కదా చేసుకుంటున్నాము. సో కెన్ ఐ ఫోకస్ ఓన్లీ ఆన్ దాట్ అండ్ బీ హ్యాపీ విత్ దట్? బికాస్ నో వన్ కెన్ బి 100% పర్ఫెక్ట్. పెళ్ళైన తర్వాత మనుషులు బిహేవియర్ తెలిసిపోతుంది కదా. అంటే మోసం చేసే వాళ్ళు ఉన్నారు, ఐఎమ్ నాట్ సేయింగ్ దాట్, అంతవరకు వెళ్ళట్లేదు. బట్ జనరల్ గా చెప్తున్నాను, పెళ్లి కాకముందు మనం చూసేది వేరే, పెళ్ళైన తర్వాత 24/7 వేర్ లివింగ్ విత్ దెమ్, డిఫరెంట్ పర్సన్ చూస్తాం తప్పకుండా. సో దట్స్ వెన్ వీ హ్యావ్ టు అకామిడేట్ లిటిల్ బిట్. కొంచెం మనం అడ్జస్ట్ అవ్వాలి, కొంచెం వాళ్ళు అడ్జస్ట్ అవ్వాలి. ఇట్స్ బిట్ బ్యాలెన్సింగ్ బిట్ ఆఫ్ బోత్. సో ఇట్స్ నాట్ అబౌట్ లవ్ మ్యారేజ్ చేసుకోవాలా, అరేంజ్ మ్యారేజా, any marriage doesn't matter. If you're willing to be that kind of person who can understand, it doesn't matter what you marry, who you marry. అంటే నా మీద నాకు ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలంటే it doesn't matter, whoever comes into my life will find peace and happiness. Can I come to that space? ఎప్పుడు వస్తానంటే when I am happy with myself, when I stop comparing with others, I know this is who I am and very clearly I will tell you who I am, you tell me who you are. Arrange and love marriage, you're going to live together after marriage. No, source doesn't matter, but after that you're going to live together. So open ga kuchoni discuss cheskoni maatladukunte you could make it a beautiful relationship. Right. Yeah. And ఇప్పుడు మీరు I think you know about Korean dramas, right? Korean dramas గురించి మీకు తెలుసా, అవగాహన? Not much. Yeah. Korean dramas లో ఎలా చూపిస్తారు అంటే ప్రేమిస్తే ఇలాగే ప్రేమించాలి అన్నది ఉంటుంది. అండ్ చాలా మంది యూత్ అండ్ 30s లో ఉన్న వాళ్ళు, 20s లో ఉన్న వాళ్ళు ఎక్కువ ఈ కొరియన్ డ్రామాస్ చూస్తూ ఉంటారు. అండ్ దే రెసిప్రోకేట్ దెమ్సెల్ఫ్, మాకు కూడా ఇలాంటి ప్రేమ దక్కాలి అనుకుంటారు. చాలా సూపర్ గా వాళ్ళు ఎంతో కేర్ చేస్తున్నట్టు ఉంటుంది. రియల్ లైఫ్ లో అలా ఉండదు, ప్రతి ఒక్కరికి గొడవలు ఉంటాయి. ఈ కొరియన్ డ్రామాస్ వల్ల నిజంగా కొన్ని గొడవలు అయితే అవుతున్నాయి అనమాట. సో హౌ షుడ్ ఏ పర్సన్ లవ్ అదర్స్? అంటే గొడవలైనా కలిసిపోవడం అనేది ఎలాగ మనం అర్థం చేసుకోవాలి అవతల పర్సన్? అంటే మీరు అంటున్నారు కదా అక్కడ 100% ప్రేమగా చూపిస్తున్నారు, అలాంటప్పుడు గొడవలు ఎందుకు అవుతాయి? నాకు అర్థం కాలేదు. ఇఫ్ ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్, గొడవలు ఎందుకు అవుతాయి అసలు? అవకూడదు కదా. సో విచ్ మీన్స్ ఇట్స్ నాట్ పర్ఫెక్ట్. No one can be perfect. First of all, we have to understand that no one can ever be 100% perfect. దేవుడు కూడా కాదు. అందుకే రమణవాసం అంతా వెళ్ళారు, చాలా చేస్తారు. That's what I'm not going there. But what I'm trying to say, accepting the fact that no one can be perfect, but they are perfect just the way they are. Right. I have to, ఇప్పుడు మీరున్నారు, if I want to be a friend with you, I have to accept your good and the bad. Yes. లేదు నేను మంచిది తీసుకుంటా చెడు తీసుకుంటానంటే గొడవలు అవుతాయి. మరి the same thing in a relationship also. Can I accept you the way you are instead of fighting and complain? Okay, నాకు మీదైనా చిన్న కంప్లైంట్ ఉందనుకోండి, I don't like something you're doing. Can I come and tell you, can you change this way? Can we come to an understanding that I don't like it this way? ఏమైనా చేయొచ్చా దాని గురించి? ఓపెన్ కమ్యూనికేషన్ లేదు కదా. It's always judgmental that I cannot accept you the way you are. చిన్న పని చేసినా I want to be a judgmental, I be a boss and judge you like this. That's not the way it works. Relationship, unfortunately, మీరు అన్నారు కదా ఇప్పుడు సోషల్ మీడియా అని, all these problems, we are who, I don't know if you heard this, we are what we see. టీవీలో మనం ఏం చూస్తామో, నెట్ లో మనం ఏం చూస్తామో, దట్ సీరియల్స్ చూసి గొడవలు పడే మొగుడు పిల్లలతో గొడవలు, this is what we consume every day. So that's what we are going to experience in life. So we have to be very conscious of what I'm consuming on the net or social media. Extremely conscious. 1, stop watching that. 2, if you can't stop, see that it's only that way. It's only a movie, it's not my life. Learn to segregate. ఆ రెండు చేయలేకపోతే you will continue to suffer. That's your choice. Right. ఒక పర్సన్ లో మీరు ఇందాక అన్నట్టు బీట్ అ పార్ట్నర్ ఆర్ సమ్మన్ మేబీ ఒక ఫ్రెండ్లో మీలో నాకు ఇది నచ్చలేదు అని చెప్పడం అనేది చాలా కష్టమైంది. అది ఓపెన్ గా చెప్తే మా ఇద్దరి మధ్య డిఫరెన్సెస్ వస్తాయేమో అనే భయంతో కూడా సర్దుకుంటూ వెళ్తుంటాం. అతను మనల్ని బాధ పెట్టినా కూడా పోన్లే, ఎందుకు చెప్తే ఇది కూడా బ్రేక్ అవుతుందా అనిపిస్తుంది. సో హౌ టు సిట్ విత్ సమ్మన్ హూమ్ వి లవ్, నీలో నాకు ఇది నచ్చట్లేదు, దీన్ని నువ్వు మార్చుకో అని చెప్పడం పద్ధతి ఎలా ఉండాలి? అగైన్ దట్స్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ వి డు. ఎదుటి మనిషిలో తప్పు ఉంటే మార్చుకో అని మనిషికి చెప్పే బదులు నేను మారచ్చు కదా. నచ్చంది ఎవరికి, నాకా తనకా, హీఈస్ ఓకే విత్ ఇట్, బట్ ఐ డోంట్ లైక్ ఇట్. సో ఎవరు మారాలి? దట్స్ ద ప్రాబ్లమ్ విత్ ద బేసిక్ ప్రాబ్లమ్ ఇస్ దిస్. మనం ప్రపంచాన్ని మార్చడానికి చూస్తున్నాం, మనం మారితే ప్రపంచం అంతా మారుతుంది. That's the basic thing that I'm saying. When you look inside, you will not feel the need to criticize others.
ప్రపంచం మార్చడం కంటే మనం మార్చుకున్నాం అనుకోండి, ప్రపంచం అంతా మారుతుంది. కానీ అక్కడ మనం మనల్ని కాంప్రమైజ్ చేసుకున్నట్టు కదా. దట్స్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే. కాంప్రమైజ్ అంటే వాట్ డు యు మీన్ బై కాంప్రమైజ్? అంటే నేను నా ఇష్టం లేని దాన్ని నేను చేస్తున్నాను. కరెక్ట్. ఇష్టం లేదు, ఎందుకు ఇష్టం అవుతుంది? బికాస్ యూ ఎక్స్పెక్ట్ దెమ్ టు బిహేవ్ ఇన్ అ సర్టన్ వే. ఇలానే చేస్తే నాకు నచ్చుతుంది. ఎందుకు? కాంట్ యూ అలౌ దెమ్ టు బీ హూ దే ఆర్? బికాస్ యూ వాంట్ దెమ్ ఈ బాక్స్ లో పెట్టేసి వైఫ్ అంటే ఇలా ఉండాలి, హస్బెండ్ అంటే ఇలా ఉండాలి. బాక్స్ బయట వాళ్ళు కూడా మనుషులు కదా, వాళ్ళకి ఆలోచనలు ఉంటాయి కదా. దట్ ఐ డోంట్, వెన్ ఆ బాక్స్ లో వాళ్ళు రాకపోతే నాకు కోపం వచ్చేస్తుంది, నాకు నచ్చదు. అండ్ ఐ కాన్స్టెంట్లీ ట్రై టు చేంజ్. మొగుడు పిల్లలు గొడవలు చూసారా? ఎప్పుడు తను సరిగ్గా తను హీ హ్యాస్ టు చేంజ్. ఐ హ్యాడ్ అ కోచ్, వన్ లేడీ హూ హడ్ కమ్ ఫర్ మీ. షీ వాస్ టెల్లింగ్ మీ, 15 ఏళ్ళుగా చూసాను మేడం మా హస్బెండ్ మారతారేమో కానీ మారట్లేదు. అసలు మీరు మారి చూడండి, 6 నెలలు ఆయన కూడా మారుతారు. You don't do it 15-20 years for someone to change. Yes. If I change my perception about him, 6 months is more than enough. He'll also change. But the problem is, మన ప్రపంచం అంతా మార్చడానికి ట్రై చేస్తాం, మనం మాత్రం మారం. నేను ఇలానే ఉంటాను కానీ నువ్వు మారాలి. ఎందుకు? బికాస్ యూ డోంట్ లైక్ ఇట్, యూ డోంట్ నో వాట్ హీ ఈస్ డూయింగ్. సో ద ఫస్ట్ థింగ్ వీ నీడ్ టు డూ ఇస్ యాక్సెప్ట్ అవర్ సెల్వ్స్, యాక్సెప్ట్ అదర్స్ ద వే. గొడవలు ఉండవు. అండ్ ఇట్స్ నాట్ అబౌట్ కాంప్రమైజ్. నాకు నిజంగా నువ్వంటే ఇష్టం ఉంటే చిన్న వదిలేస్తాను. ఇట్స్ ఓకే. I know you're not perfect. I know I'm not also perfect. It's okay. Right. So it's not about compromise. Got it. In the same way, we spoke about wife and husband relationship. And at 25 age lo, there will be lot of differences coming between our parents and us. Because మనం బయటికి వెళ్తుంటాము, చాలా కొత్త విషయాలు తెలుసుకుంటే, at the same time మన జేబులో డబ్బులు ఉంటాయి. వీఆర్ ఫైనాన్షియల్లీ అవేర్. నేను చేస్తుంది నాకు రైట్ అనిపిస్తుంది. ద సేమ్ టైం పేరెంట్స్ అనుకుంటారు వీడు నన్ను ఇగ్నోర్ చేస్తున్నాడు, వీడు నాకు చెప్పకుండా చేస్తున్నారు అనేది కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది. అండ్ ఇట్ కంటిన్యూస్ త్రూ దేర్ లైఫ్. నన్ను అప్పుడే మర్చిపోయాడు, పెళ్ళైన తర్వాత అసలే పట్టించుకోడు, ఇప్పుడే ఇలా ట్రీట్ చేస్తున్నాను అంటారు. సో అలాంటి పేరెంట్స్కి మనం ఏమైనా చెప్పగలమా, లేకపోతే హౌ షుడ్ వి టెల్ దెమ్? సో బేసిక్లీ ట్రై టు బ్రింగ్ అ బ్యాలెన్స్ బిట్వీన్ యువర్ సెల్ఫ్ అండ్ ద పేరెంట్స్. ఆ ఏజ్ లో పేరెంట్స్, స్పెషల్లీ మీరు అన్నారు కదా కొడుకు కోడలు కూతురు పెళ్ళైనప్పుడు, స్పెషల్లీ కొడుకు పెళ్ళైనప్పుడు దే ఆల్సో గెట్ ఇన్ టు ద ఇన్సెక్యూర్ జోన్. బికాస్ అంతవరకు పేరెంట్స్ కి ఇంపార్టెంట్ ఇచ్చి దే హ్యావ్ టు డివైడ్ ద లవ్ అండ్ ఇంపార్టెన్స్ బిట్వీన్ దెమ్ అండ్ ద వైఫ్. సో పేరెంట్స్ ఆల్సో గో త్రూ ద ఇన్సెక్యూరిటీస్. బికాస్ ఒకటి ఏజ్ అవుతుంది, మెల్లగా వాళ్ళ ఫైనాన్షియల్ ఇది తగ్గిపోతుంది, మైట్ హ్యావ్ టు డిపెండ్ ఆన్ ద సన్. ఇప్పుడు సన్ అక్కడ డివైడ్ అయిపోతే మై అటెన్షన్ మై లవ్ డివైడ్ అయిపోతుంది. సో దే హ్యావ్ దేర్ ఓన్ ఇన్సెక్యూరిటీస్. దాన్ని వాళ్ళ ఇన్సెక్యూరిటీ వాళ్ళకే తెలియదు పాపం. సో వాళ్ళు ట్రై టు ట్రస్ట్ ఆన్ ద సన్ కి నువ్వు మమ్మల్ని పట్టించుకోవట్లేదు ఇండైరెక్ట్ గా, బికాస్ దే డోంట్ నో దెమ్సెల్ఫ్, దే కాంట్ ఐడెంటిఫై దట్. కాబట్టి నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు, నువ్వు పెళ్ళాంగ్ ఇంపార్టెంట్ అయిపోయింది అని అట్లా చెప్తారు. బికాస్ బట్ బేసిక్ థింగ్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఇన్సెక్యూరిటీ దట్ దే ఆర్ ఫీలింగ్. సో ఇఫ్ వీ అండర్స్టాండ్ యాజ్ యంగ్స్టర్స్, మీరు చెప్పారు కదా బయటికి వెళ్తాను లోక జ్ఞానం ఉంది, ఆ జ్ఞానంతోనే కెన్ యూ సిట్ విత్ యువర్ పేరెంట్స్, స్పెండ్ సమ్ టైమ్, మేక్ దెమ్ ఫీల్ దెమ్ లవ్డ్. Mama, you are also important. She's also important. I'm trying to find a balance. So I need your cooperation rather than you criticizing me. మీరు కూడా నన్ను కోఆపరేట్ చేస్తే let us live as a happy family. వాళ్ళ మధ్యలో వీకెండ్ బయటికి తీసుకెళ్ళడం, పేరెంట్స్ ని సినిమాకి తీసుకెళ్ళాము, as a family go for a party. Involving them will not make them insecure. But that's not happening. That is why the insecurity ఇంకా డిస్టెన్స్ పెరిగిపోతుంది. సో మీరు అన్నట్టు లైక్ ఫ్యామిలీతో కలిసి బయటికి వెళ్ళడం ఇవన్నీ కూడా ఒకప్పుడు ఓకే, ఒకే ఊర్లో ఉంటే సెట్ అయ్యేది. ఇప్పుడు వైఫ్ ఈ స్టేయింగ్ ఇన్ సమ్ అదర్ ప్లేస్, హస్బెండ్ ఈ స్టేయింగ్ ఇన్ సమ్ అదర్ ప్లేస్ అండ్ దే ఆర్ మీటింగ్ ఇన్ ద వీకెండ్స్. లేదా పొద్దున ఆఫీస్కి 9 to 5 ఆఫీస్కి వెళ్తే వైఫ్ ఒక ఆఫీస్, హస్బెండ్ ఒక ఆఫీస్, వాళ్ళు స్పెండ్ చేసే టైం ఇన్ ద నైట్ ఇట్ సెల్ఫ్, ఈవినింగ్ నుంచి నైట్ వరకు. ఈ టైంలో నిజంగా ఒకళ్ళ గురించి ఒకళ్ళు అర్థం చేసుకున్న టైం అసలు ఉందంటారా? దట్స్ దేర్ చాయిస్ కదండి. ఎస్, దేర్ చాయిస్, రైట్. బట్ మీరు అంటున్నారు కదా ఇప్పుడు బిజీ షెడ్యూల్స్ ఉన్నాయి, కమ్యూనికేషన్ ఉంది కదా, ఫోన్స్ ఉన్నాయి కదా, యూ కెన్ జస్ట్ ఐ లవ్ యూ, ఒక సింపుల్ వర్డ్, ఐఎమ్ వెరీ బిజీ బట్ ఐ లవ్ యూ, ఒక సింపుల్ మెసేజ్. డోంట్ యూ థింక్ ద వైఫ్ విల్ బి వెరీ హ్యాపీ? దానికి టైం ఎక్స్ట్రా అవసరం లేదు కదా. బట్ వాట్ షీ విల్ థింక్, ఓ బిజీగా ఉన్నా నా గురించి ఆలోచిస్తున్నాడు, సో షీ విల్ రెసిప్రోకేట్ దట్. సో ఇట్స్ నాట్ అబౌట్ టేకింగ్ టైమ్ అండ్ స్పెండింగ్, హోటల్కి వెళ్ళడమే కాదు, బట్ ఇట్స్ అబౌట్ ఇంటిగ్రేటింగ్ అండ్ మేకింగ్ ద అదర్ పర్సన్ ఫీల్ లవ్డ్. Same thing with parents also. Just 2 minutes, amma ela unnav, just urke call chesi, put the phone on, she'll be happy. Daniki 1 hour akkarledu kada. So it's again I'm saying it's about changing your perceptions. It's about just making them feel important and loved.
That's what we need to do, which is not there, unfortunately. Within the process, మేము చాలా బిజీగా ఉన్నాము, you have to understand, మాకు టైం లేదు అన్ని చెప్తున్నారు. They're trying to blame people. Blame is the only thing that I see nowadays, unfortunately. Only because they are not able to handle themselves, handle their life. Yes, I right. ఇద్దరు బిజీగా ఉన్నారు. డెఫినెట్లీ డే టైమ్ వర్క్ చేస్తుంటారు, రాత్రి టైర్డ్ గా ఉంటారు. ఆల్ ద మోర్ రీజన్ వై యూ షుడ్ లవ్ దెమ్, ఆల్ ద మోర్ రీజన్ వై యూ షుడ్ బి మోర్ కమ్యూనికేట్ టు దెమ్. బికాస్ ఇప్పుడు రోజంతా ఇంట్లో ఉంటే మాట్లాడకపోయినా ఒక 10 నిమిషాలు మాట్లాడతారు, ఇట్స్ ఓకే. బట్ దిస్ టైమ్ విత్ గివెన్ ద సినారియో, ఒక్కొక్కసారి మీరు అంటున్నారు వైఫ్ నైట్ డ్యూటీస్ వస్తుంది, హస్బెండ్ కమ్స్ ఇన్, సో దే లిటరలీ క్రాసింగ్ ఈచ్ అదర్, దే నాట్ సీయింగ్ ఈచ్ అదర్. ఇస్n't దట్ మోర్ ఇంపార్టెంట్ దట్ యూ హ్యావ్ టు కమ్యూనికేట్? ఇప్పుడు పాతకాలంలో అయితే ఫోన్స్ లేవు, ఏం లేవు. ఇప్పుడు అన్నీ ఉన్నాయి కదా, ఫేస్బుక్ లో, ఇంటర్నెట్ లో అన్నీ ఉన్నాయి కదా. A small message can help her or him understand better. Right. Why are we not doing that? Actually, it is our priority. We choose our own priorities. It's our own choices. And we blame it on others easily. Blame is something easy. Responsibility తీసుకోకర్లేదు కదా. I can just blame you. నీ వల్ల నేను ఇలా ఉన్నానంటే I don't have to take responsibility. నేను responsibility తీసుకుంటేనే కదా I have to act something about it. So it's all about blame. Husband blames wife, wife blames husband. There's no understanding. That is something that we need to change. Right. And ఇదే ఫేజ్ లో పీపుల్ గో త్రూ కెరియర్ ఛాలెంజెస్ యాజ్ వెల్. సో ఇందాక చెప్పినట్టే ప్రతి ఒక్కరికి దెర్ విల్ బి మెనీ అదర్ ప్యాషన్స్, బట్ సొసైటీ కోసము, పేరెంట్స్ కోసము దే ఇన్వాల్వ్ ఇన్ టు సమ్ 9 to 5 జాబ్స్, సాఫ్ట్వేర్ జాబ్స్ కోసం వెళ్ళడము, లేకపోతే ఇంకేదో జాబ్ చేయడమో చేస్తూ ఉంటారు. సో ఇలాంటి టైంలో హౌ షుడ్ వి చూజ్ అవర్ ప్యాషన్? మన ప్యాషన్ని మనం చూస్ చేసుకోవాలి, వేరే వాళ్ళ మాట వినకూడదు, వాళ్ళు ఏమనుకుంటే నాకేంటి అని ముందరికి ఒక అడుగు వేయడం అనేది ఎలా? అడుగు అనేది వెయ్యలేక చాలా మంది వాళ్ళ జీవితాన్ని ఆపుకుంటున్నారు, లేకపోతే కాంప్రమైజ్ అయి ఉంటున్నారు. సో హౌ షుడ్ వి గో ఫార్వర్డ్? సేమ్ థింగ్ అండి, ఇట్స్ నాట్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యువర్ ఓన్ లైఫ్. అంటే అగైన్ మళ్ళీ చిన్నప్పటి నుంచి మనకి ఎవరు చెప్పలేదు ఇవన్నీ, స్కూల్స్ కాలేజ్లో నేర్పించారు ఇవన్నీ, దట్ యూ హ్యావ్ టు బీ యువర్ ఓన్ ప్రయారిటీ ఫస్ట్. ఇఫ్ యు ఆర్ నాట్ హ్యాపీ విత్ యువర్ సెల్ఫ్, ఇఫ్ యూ కాంట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఓన్ సెల్ఫ్, వేరే ఎవరు చేసుకుంటారు మన గురించి? కరెక్ట్. సో మీరు అన్నారు కదా ఇప్పుడు బిజీ లైఫ్ లో ప్యాషన్ చేయలేము అనేసి. నిజంగా ఇష్టం ఉంటే, నిజంగా అంత ఇష్టం ఉంటే ఒక 10-15 minutes, హాఫ్ అన్ అవర్ రోజులో తీలేరా వాళ్ళు? నిజంగా అంత ఇష్టం ఉంటే, ప్యాషన్ ఉంటే. రైట్, మీరు చెప్పారు అవసరం కోసం ఫ్యామిలీ సపోర్ట్ చేయాలి కాబట్టి డబ్బులు ఇంపార్టెంట్, సో ఐఎమ్ డూయింగ్ ద ఐటీ జాబ్. ఎస్, ఐ అండర్స్టాండ్. బట్ ఒక హాఫ్ అన్ అవర్ ఇన్ అ డే కెన్ ఐ టేక్ అప్ సంథింగ్ ఫర్ మై ప్యాషన్? ఇప్పుడు డ్రాయింగ్ ఇష్టం ఉంది, జిమ్కి వెళ్ళడం ఇష్టం ఉంది, లేకపోతే మ్యూజిక్ ఇష్టం ఉంది, ఒక హాఫ్ అన్ అవర్ ఫీ లేకుండా ఉండలేరు కదా. కానీ నిజంగా ప్యాషన్ అంటున్నప్పుడు, నిజంగా ఇష్టం ఉన్నప్పుడు మన ఎవరు ఆపలేరు, ఎవ్వరూ ఆపలేరు. ఎట్లా అయినా మనం టైం తీసుకుని చేసుకుంటాం. అది స్క్రోలింగ్ చేస్తున్నాం కదా, నడుస్తూ నడుస్తూ కూడా చూస్తున్నారు కదా జనాలు. 2 hours స్పెండ్ చేస్తున్నారు, దే డోంట్ ఈవెన్ నో హౌ టైం గోస్. చూసారా, మీరు గమనించారా? లిఫ్ట్ లో ఉన్న టక్ టక్ చేస్తుంటారు, బయటకి వెళ్ళా చేస్తూనే ఉంటారు. 1 hour 2 hours, దే డోంట్ నో హౌ టైం గోస్. బట్ అదే మనిషి నాకు ఇష్టం, చాలా ఇష్టం కానీ నాకు టైం దొరకట్లేదు అంటాడు. ఇట్స్ నాట్ అబౌట్ టైం, ఇట్స్ నెవర్ అబౌట్ టైం, ఇట్స్ అబౌట్ హౌ వీ మేనేజ్ అకార్డింగ్ టు ద టైం. And if we want to manage well, we also have to understand that my life is so important for me. I am important. So నేను నాకు ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు I will definitely prioritize what I love. కానీ పేరెంట్స్ డు a lot of emotional blackmail కదా ఈ సిచ్యువేషన్ లో. చిన్నప్పటి నుంచి నీ కోసం నేను అంతా స్పెండ్ చేస్తే నువ్వు మేం చెప్పింది కాకుండా నీ ఇష్టం వచ్చింది చేస్తాను ఎలా అంటావు అని అంటారు. అప్పుడు సినిమా వాళ్ళు ఎంతమంది పేరెంట్స్ ఒప్పుకుంటున్నారండి? ఎవరు స్టిల్ డిడ్ ఇట్, నో. స్పెషలీ గర్ల్స్, బాయ్స్ అన్నా కొంచెం కొంచెం డిస్కౌంట్ ఉండొచ్చు. ఆడపిల్లల్ని ఎంతమంది పేరెంట్స్ ఇష్టంగా సినిమాల్లో చేర్పించారు? బట్ వాళ్ళు చేశారు కదా, ఎందుకు? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ అండ్ దట్? కెన్ యూ అండర్స్టాండ్ దట్ దే నో నేను ఇది చేస్తే నేను చేయగలను, నాకు ఒక నమ్మకం. అలా అని చెప్పి ఆ అమ్మాయి ఇంటి నుంచి వచ్చేసిన ఎంత స్ట్రగుల్ అవుతుంది అమ్మాయి, సినిమాలో ఫుల్గా సక్సెస్ అవ్వలేక ఎంత స్ట్రగుల్స్ ఉంటాయి వాళ్ళకి. బట్ దే మేక్ దెమ్ ద ప్రయారిటీ. దిస్ ఇస్ వాట్ ఐ లవ్ టు డూ అండ్ ఐ వాంట్ టు డూ. అండ్ అల్టిమేట్లీ 10 years తర్వాత ఆ పేరెంట్స్ వచ్చి సపోర్ట్ కూడా చేస్తారు. కరెక్ట్. సో ఇట్స్ అబౌట్ నోయింగ్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ఓన్ ప్రయారిటీస్, అండ్ దాట్స్ వే వీ ల్యాక్. ఈజీగా బ్లేమ్ చేసేస్తారు అందరూ, మా పేరెంట్స్ ప్రెషర్ చేస్తున్నారు. బట్ ఎస్, దే మైట్, పేరెంట్స్ కి ఏంటి సక్సెస్ఫుల్ అవ్వాలని ఒక ఇదే, బట్ వాళ్ళకి ఇట్లా అంటే అన్సర్టన్ రూట్స్ వెళ్తే వాళ్ళు సక్సెస్ అవ్వకపోతే ఫెయిల్ అవుతారేమో అని వాళ్ళ ఇన్సెక్యూరిటీస్ వాళ్ళకు ఉంటాయి. వీఆర్ నాట్ డినయింగ్, బట్ సమ్వేర్ యూ హావ్ టు డ్రా లైన్ అండ్ టెల్ దెమ్ కి దిస్ ఇస్ వాట్ ఐ వాంట్, ప్లీజ్.
If you read this life of successful people and not successful people, you know successful people, they made them a priority and they stuck to it. వాళ్ళు మనలాంటి మనుషులు గొప్పగా పుట్టలేదు, వాళ్ళు మనలాంటి వాళ్ళే వాళ్ళు కూడా, బట్ దే స్టక్ టు ఇట్ బికాస్ దే నో దిస్ ఇస్ వాట్ ఐ వాంట్. కొంతమంది చిన్న ఏజ్ లోనే తెలుస్తుంది, కొంతమందికి లేట్ గా తెలుస్తుంది. బట్ ఆ రియలైజేషన్ వచ్చినప్పుడు ఇట్స్ నాట్ అబౌట్ డిస్రెస్పెక్టింగ్ యువర్ పేరెంట్స్. మీ పేరెంట్స్ మాట వినొద్దు, వాళ్ళు చెప్పొద్దు అని చెప్పట్లేదు, బట్ గివింగ్ దెమ్ ద రెస్పెక్ట్. మనకి మనం ఇంపార్టెంట్. బికాస్ ఇప్పుడు వెళ్ళలేదనుకోండి, మీ పేరెంట్స్ మాట విని మీరు ఏదో ఇంజనీరింగ్ చేసిన తర్వాత లైఫ్ లాంగ్ యుల్ బి స్ట్రగ్లింగ్. లైఫ్ లాంగ్ యుల్ బి బ్లేమింగ్ యువర్ పేరెంట్స్ ఆల్సో. మీ వల్ల నేను, జస్ట్ లైక్ పేరెంట్స్ మీ వల్ల నేను స్ట్రగుల్ అవుతున్నాను, ఈ కంపెనీ ఈ జాబ్ లో చేసుకుంటున్నాను, ఈ చిన్న జాబ్ లో చేసుకుంటున్నాను, నేను స్ట్రగుల్ అవుతాను, యూ విల్ ఆల్సో బి బ్లేమింగ్. దర్ ఇస్ నో హ్యాపీనెస్ అట్ ఆల్. సమ్ టైమ్స్ కరెక్ట్, మనకు అవసరమైన జాబ్ చేసుకోండి, బట్ టేక్ దట్ టైమ్ ఆఫ్ టు క్రియేట్ దట్ ప్యాషన్. అండ్ నౌ with the knowledge and చెప్పండి, with the internet and చెప్పండి, there are so many millions of opportunities where you can sit at home and do that. Right. Like I'm coaching, I don't go out every day, I sit at home and do my work. There are a lot of people who are working and still do coaching on weekends and part time. So not just, I'm giving an example, but మీకు కావాలి అనుకుంటే ఈ రోజుల్లో this is the best times that we are living. You agree? Right. Best times that we are, so many opportunities sitting at home you can do. So if you're still blaming, that's an attitude, it's a choice. సో గోయింగ్ బ్యాక్ టు, మీరు ఇందాక అన్నారు కదా లిఫ్ట్లో వెళ్తూ కూడా ఫోన్ స్క్రోల్ చేస్తున్నారు, నడుస్తూ ఫోన్ స్క్రోల్ చేస్తున్నారు. మొబైల్ డీటాక్సిఫికేషన్ అనేది చెయ్యాలి అంటే హౌ వీ షుడ్ కల్టివేట్ దట్ హ్యాబిట్? ఎందుకంటే ఫోన్ నిద్ర లేవగానే ఫస్ట్ చూసుకునేది ఫోన్, పడుకునేటప్పుడు లాస్ట్ చూసుకునేది ఫోనే. సో దీన్ని కొంచెం పక్కన పెట్టాలంటే ఎనీ టిప్స్ దట్ యూ సజెస్ట్? You have to find something more interesting than that. You can't force it onto anyone. You cannot. ఇప్పుడు ఫోన్ పక్కన పెట్టి చదువు అంటే, రెండు స్టూడెంట్ ఉన్నాడు, ఫోన్ బుక్స్, ఏ చదువుతాడు, ఏది తీసుకుంటాడు బాబు? Because this is more interesting. So if we are able to invent or do whatever, I don't know, something more interesting than that, then probably they will do it. Right. It's a choice. We cannot force anybody. We cannot. Only thing is we have to tell them, please figure out something better than this, because this is damaging. We're scrolling while not just damaging, our brains are also getting slower because of that, and we are also getting affected negatively. Like you said, a Korean choosing tarvata people are getting, and most of the youngsters ippudu chuste వాళ్ళు killing games e unnai, nothing important. Anni killing games, racing, champadal tappa. What do you think will they be psych be? And when do you feel that a person is successful? అతను నేను సక్సెస్ అయ్యానని ఎప్పుడు అనుకోవచ్చు? That's again very personal, very very personal to everyone. Unfortunately ఇప్పుడు కూడా I've seen actually youngsters like 21, 22, one of my coaches, he అంటే అబ్బాయికి ప్రకారం ఏంటంటే, if you have billions, lot of money, big houses, cars, then you're successful, otherwise you're not. And I think this is the general trend of the success ko meaning ante ade anukuntunna. Now what youngsters are seeing, that's what I'm thinking, I'm seeing in youngsters. Unfortunately it's a very distorted version of the meaning of success. It will not be that way. Dablu andarki dablu, ippudu Ambani successful andi, you can call him successful, does that mean his life is perfect? No. He might choose peace of mind. For him, peace, if he gets peace of mind, he might think he's successful. Right. Correct? So it's a very personal thing. For me, according to me or anything, if ఈ రోజు ఒక గోల్ పెట్టుకున్నాను, లెట్స్ సే ఐ వాంట్ టు గెట్ అప్ 5 o'clock in the morning, ఆ రోజు నేను లేచాను అంటే దెన్ ఐఎమ్ సక్సెస్ఫుల్. as simple as that. ఈ రోజు నేను బిర్యానీ చేయాలనుకున్నాను, బ్రహ్మాండంగా చేశాను, ఐఎమ్ సక్సెస్ఫుల్. సో సక్సెస్ ఇస్ వెరీ 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 పర్సనల్ థింగ్. డబ్బులు కార్లు ఉంటేనే సక్సెస్ఫుల్ అని చెప్పడం, ఎస్ దట్ ఈస్ డెఫినెట్లీ సక్సెస్. మెటీరియల్ సక్సెస్, ఎస్ వీ కెన్ నాట్ యాక్సెప్ట్ దట్, బట్ అదొక్కటే సక్సెస్ అన్నది కాన్సెప్ట్ ఇస్ వాట్ వీఆర్ సీయింగ్ ఇన్ ది యంగ్స్టర్స్, విచ్ ఇస్ రాంగ్. And that is why they're struggling to accept that వాడంత సక్సెస్ఫుల్ గా నేను సక్సెస్ఫుల్ గా లేనే. ఎవ్రీ లిటిల్ ప్రోగ్రెస్ ఈజ్ అ సక్సెస్. ఇప్పుడు చిన్న గోల్ పెట్టుకుని, ఇఫ్ ఐఎమ్ ఏబుల్, ఇప్పుడు ఈరోజు 10 chapters చదవాలనుకున్నాను, ఐ కంప్లీటెడ్ ఇట్, ఐఎమ్ సక్సెస్ఫుల్. ఐ వాంట్ టు రీడ్ ఫర్ 1 hour, ఐ సాట్ 1 hour కంప్లీట్లీ, ఐఎమ్ సక్సెస్ఫుల్. సో చిన్న 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 తీసుకుంటే డిసప్పాయింట్మెంట్ తగ్గుతుంది. వీ లర్న్ టు అప్రిషియేట్ అవర్ సెల్ఫ్స్ మోర్. ఓకే, ఇది చేశాను, దిస్ ఇస్ వెరీ గుడ్, ఐ డిడ్ దిస్ వెరీ వెల్. ఒక ఫోన్ కాల్ చేయాలి, సేల్స్ పర్సన్ ఉన్నాడు, ఈరోజు 10 calls చేయాలనుకుంటున్నాడు, హీ కంప్లీట్స్ అట్లీస్ట్ ఈవెన్ 8 or 9 సక్సెస్ఫుల్లీ. అంటే హీ మే నాట్ మేక్ సేల్స్, బట్ హీ మేడ్ ద కాల్స్, అటెంప్ట్ టు మేక్ ద కాల్స్. హీ కెన్ అప్రిషియేట్, గుడ్, అట్లీస్ట్ ఐ మేడ్ 10 calls టుడే, దిస్ ఇస్ సక్సెస్ ఫర్ మీ టుడే. అందులో కన్వర్ట్ అయిందా పక్కన పెడదాం, బట్ ద ప్రాబ్లమ్ ఏమవుతుంది, ఈ 8 calls చేసిన ఒకటి కూడా కన్వర్ట్ అయ్యే, ఐఎమ్ అన్సక్సెస్ఫుల్.
సో ద కాన్సెప్ట్ ఆఫ్ అగైన్ లైక్ ఫెయిల్యూర్ సక్సెస్ కాన్సెప్ట్ కూడా మారిస్తే దెన్ వీ వోంట్ హ్యావ్ సో మెనీ డిసప్పాయింట్మెంట్స్, ఇంత బాధలు ఇవన్నీ ఉండవు. సో వాట్ డూ యూ సేస్ కీప్ షార్ట్ టర్మ్ గోల్స్, అచీవ్ దెమ్, అండ్ దాన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి. Yeah, exactly. Appreciate every little step that you're taking and then be happy. It may be failure also. Also, like I said, 10 calls chesanu, nothing converted. It's okay, I'll get it tomorrow. Doesn't mean I'm a failure. But if I consider it a failure tomorrow, I may not make a call at all. Yes. Because I'm considering myself a failure. Em labam undile, what is the point anyway? I won't get anything. But if I say, okay, at least I made an attempt to make the 10 calls and I made the calls. I could have thought I wouldn't have called. కానీ కాల్ చేశాను కదా, మాట్లాడాను కదా, విచ్ ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. 10 మందితో మాట్లాడితే డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా నాకు. విత్ దిస్ ఎక్స్పీరియన్స్ కెన్ ఐ మేక్ బెటర్ కాల్ టుమారో. సో సీ ద పర్సెప్షన్, ఇఫ్ యూ చేంజ్ then you won't be disappointed, and when you're not disappointed you will tend to do better things. Right. And recent times లో కొన్ని న్యూస్ ఆర్టికల్స్ చూస్తే ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు చాలా మందికి ఐఐటీస్లో సీట్ తెచ్చుకోవాలనేది ఒక కోరిక ఉంటుందన్నమాట. కానీ ఇప్పుడు అదే ఐఐటియన్స్ వాళ్ళు ప్రెషర్తో చనిపోతున్నారు. అండ్ అలాగే ఐఐటీస్ కాకుండా పెద్ద జాబ్స్లో వర్క్ చేస్తున్న వాళ్ళు, పెద్ద ప్యాకేజ్లో వర్క్ చేస్తున్న వాళ్ళు రీసెంట్ టైమ్స్లో చూస్తే వాళ్ళ బెంచ్ మీద, వాళ్ళ డెస్క్ మీద వర్క్ చేస్తూ చనిపోతున్నారు అనమాట. సో పీపుల్ ఆర్ టేకింగ్ ఎ లాట్ ఆఫ్ వర్క్ స్ట్రెస్ అనమాట. వర్క్ స్ట్రెస్ని చాలా హార్ట్కి తీసుకున్నారు. అండ్ 35 ఏజ్లో వాళ్ళు హార్ట్ స్ట్రోక్స్తో చనిపోతున్నారు. సో హౌ టు మేనేజ్ ద స్ట్రెస్ లెవెల్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఇస్ స్ట్రెస్. స్ట్రెస్ అనేది ఇప్పుడు మీరు కాలేజ్ దాకా వెళ్తున్నారు, చిన్న పిల్లలు కూడా, స్కూల్ పిల్లలు కూడా దే టాకింగ్ అబౌట్ స్ట్రెస్. అదొక ఫ్యాషన్ లాగా అయిపోయింది స్ట్రెస్ అనే మాట. వాట్ ఇస్ స్ట్రెస్ బేసిక్లీ? టేకింగ్ టు హార్ట్ ఎవ్రీథింగ్, లైక్ పనిని ఎక్కువసేపు కంప్లీట్ చేయాలనే ఆత్రుత, టెన్షన్, యాంగ్జైటీ అనుకోవచ్చు. ఇట్స్ అ ఫియర్. ఇట్స్ నథింగ్ బట్ అ ఫియర్ ఆఫ్ మీ నాట్ ఏబుల్ టు యాక్సెప్ట్ వాట్ ఇట్ ఇస్. We're not able to accept the things, so we have a fear of it. So it's obviously stress is something, it's emotional, which is slowly deep down, because mana body and mind, they're all connected, completely connected. They cannot be separate. So stress will show on the body, again body stress will show on the mind. It's a cycle. Because we are not able to handle the situation, we develop this stress. And మీరు అంటున్నారు కదా ఇప్పుడు చిన్న పిల్లలకి ఇంటర్మీడియట్ లో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు బిగ్ లెవెల్లో, చాలా పెద్ద లెవెల్లో వీ హ్యావ్ టు క్రియేట్ అవేర్నెస్ ఫర్ పేరెంట్స్ that please don't pressurize the child so much. Understand what the child is capable. I know one person, one boy who wanted to take accounts and become a account side because he's very good at numbers. Forced him to put into medicine and he's just not comfortable. Medicine chadvi complete chestaru kuda, he's still struggling in life. So why? See, ultimately మనకి ఏం చేసినా హ్యాపీనెస్ ఇస్ ద అండర్లైనింగ్ థింగ్. ఏం చేసినా ఒక ఆనందం కోసం చేస్తాం, అదే లేనప్పుడు ఇంకా లైఫ్ ఏముంది? సో యాజ్ పేరెంట్స్ ఫస్ట్ ప్రయారిటీ ఫర్ అస్. మనం అంటారు కదా మా లైఫ్ అంతా పిల్లల కోసమే చేస్తాము అని. దెన్ వై డోంట్ యు సీ వాట్ ద చైల్డ్ వాంట్స్? దిస్ ఇస్ సంథింగ్ వీ హ్యావ్ టు ఇన్కల్కేట్ ఇన్ పేరెంట్స్, స్పెషలీ పేరెంట్స్ విత్ యంగ్ చిల్డ్రన్, దట్ దే హ్యావ్ టు సిట్ అండ్ టాక్ టు ద చిల్డ్రన్. వాళ్ళకి ఏమి ఇష్టమో ట్రై చేయండి. అంటే 100% ఇష్టం బయట చదువుకోకుండా తిరుగుతానంటే అది ఒప్పుకోమని చెప్పట్లేదు. పుట్ దెమ్ అట్లీస్ట్ ఇన్ వేర్ దే వాంట్ టు బి. So then they will do that more successfully. Actually ishtanga cheste you become more successfully. Rather the struggle is because they have to do it, but they don't want to do it. IT jobs andaru ishtanga ravatledu. It's because of pressure, because of survival. Yes. సర్వైవ్ అవ్వాలి కాబట్టి ఇది జాబ్, డబ్బులు ఇందులో ఉద్యోగాలు ఈజీగా వస్తున్నాయి కాబట్టి, డబ్బులు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఇందులో వెళ్ళమని ప్రెషర్ చేస్తున్నారు పేరెంట్స్. బట్ నాట్ రియల్లీ. ఆఫ్టర్ ఆల్ చైల్డ్ ఇస్ అ హ్యూమన్ బీయింగ్ అండి. హీ హ్యాస్ హిస్ ఓన్ ఫీలింగ్స్ అండ్ థాట్స్. వై కాంట్ యూ సీ దాట్? నాట్ ఎవ్రీబడి ఈస్ గుడ్ ఇనఫ్ ఫర్ ఇంజనీరింగ్. నో, గివ్ దెమ్ ఆపర్చునిటీ. వాళ్ళు నిజంగా ఇష్టం. నాకు తెలిసిన ఒక అమ్మాయి బీకామ్ చేసింది, జస్ట్ బీకామ్. షీ వాస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. షీ డిడ్ తన ఇష్టంగా ACA ప్రిపేర్ అయ్యి నౌ షీ హస్ గాన్ టు నెదర్లాండ్స్, వాస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఇష్టంతో చేసింది. బీకామ్ పెద్ద కాకపోవచ్చు, బట్ షీస్ డూయింగ్ వెల్. ఇష్టంతో చేసింది కాబట్టి. నో వన్ ఫోర్స్డ్ హర్ టు డు వాట్ షీ వాంట్స్. సో వీ యాస్ పేరెంట్స్ విల్ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ అండ్ allow them to be successful. Again, depending on what is successful. IIT success అనుకుంటే God bless you, you can't do anything. అండ్ ఈ స్ట్రెస్ అండ్ వర్క్ లైఫ్ బ్యాలెన్సింగ్ లో చాలా మంది దే గెట్ అడిక్టెడ్ టు స్మోకింగ్ అలవాటు చేసుకుంటారు, ఆల్కహాల్ అలవాటు చేసుకుంటారు. అడిగితే
నాకున్న Stress కి. నాకున్న ఇబ్బందులకి, నాకున్న టెన్షన్స్ కి నేను ఇది తాగితేనే ప్రశాంతంగా ఉంటాను, వాళ్ళని వాళ్ళు జస్టిఫై చేసుకుంటారు. సో వాట్ డూ సే అబౌట్ దెమ్? ఎలాగ వాళ్ళు కరెక్ట్. స్ట్రెస్ ఉంది ఒప్పుకుంటున్నాను. వై నాట్ టేక్ మెడిటేషన్ అండ్ యోగా యాజ్ అ హీలింగ్? Why not that? Why only drinks? Why only smoking? Okay, it's a choice, but take responsibility of what you're doing is what I'm saying. Don't blame it on the stress. మీకు ఇష్టంగా తాగుతున్నారు, తాగండి. బట్ ఇఫ్ స్ట్రెస్ ని రిలీవ్ చేయాలంటే దెర్ ఆర్ బెటర్ వేస్ ఆఫ్ రిలీజింగ్ స్ట్రెస్. Instead of drinking every day, you sit in meditation for half an hour a day, your life will be quality of life. I'm saying the quality of life will be way, way better. You will feel much more relaxed. You will feel much more better in body and mind. You'll be a calmer person. And when you're calm, decision making process also will become a lot more clearer. రైట్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు తాగడం అది ఒక ఫ్యాన్సీ అయిపోయింది. మన అన్ఫార్చునేట్లీ మన ఇండియాలో వెస్టర్న్ కల్చర్ నేప్ చేయడం చాలా గొప్పగా. ఎవరైనా పొట్టి చొక్కాలు వేసుకొని ఆడపిల్లలు స్పెషలీ స్టైల్గా ఉంటే చాలా గొప్పవాళ్ళు. అదే ట్రెడిషనల్ శారీ కట్టుకుంటే బ్యాక్వర్డ్గా ఉంది అనుకుంటారు. వీ డోంట్ వాల్యూ ఆర్ ఓన్ ట్రెడిషన్స్. And that's where we need to bring a change. రైట్. Comparison వల్ల I has to have this feeling a long time back. అంటే ఎవరైనా స్టైలిష్ గా ఉంటే అయ్యో వాళ్ళ ముందు నేను పనికిరానేమో, నేను విలేజ్ గర్ల్ లాగా అనిపిస్తానేమో. I also used to have a long, చాలా సంవత్సరాలు ఉండేది అట్లా. That comparison about western గొప్ప వాళ్ళు మనం కాదు, మనము ఎందుకు పనికిరాను, మన పద్ధతులు ఉన్నాయి కదా, పూజలు కానీ అవన్నీ చులకనగా చూడడము. That we have to change. Somehow we have to bring in pride of our own country. మనము సంవత్సరాల తరబడి ఏజ్ తరబడి సేజెస్ వాళ్ళు చేశారు, అంతే ఎవ్రీథింగ్ వాజ్ సైంటిఫిక్. ఇప్పుడు ప్రపంచంలో వాళ్ళు ప్రూవ్ చేస్తున్నారు, బట్ ఆజ్ వాజ్ ట్రెడిషనలీ సైంటిఫిక్. బట్ అది వదిలేసి మనం వెస్టర్న్ వెళ్తే తాగుడు కూడా అంతే. తాగుడు కూడా అంతే వ్యసనమే కదా. ఇట్స్ కిల్లింగ్ యూ. ఇట్స్ లిటరలీ కిల్లింగ్ యూ. ఇట్స్ అ చాయిస్. మీరు చేసుకున్నది, ఎవరు ఫోర్స్ చేయలేదు, ఇష్టంగా మీరు చేసుకుంటున్నారు. అది యువర్ కిల్లింగ్. సో డోంట్ బ్లేమ్ ఇట్ ఆన్ ఎనీబడీ ఎల్స్. అట్లీస్ట్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ దట్ అట్లీస్ట్. రైట్. గోయింగ్ బ్యాక్ టు రిలేషన్షిప్ అట్ 30s, 35s, 29 నుంచి స్టార్ట్ చేస్తే పీపుల్ స్టార్ట్ బిల్డింగ్ దేర్ ఫ్యామిలీ, దేర్ కిడ్స్, ఎవ్రీథింగ్. అండ్ బిజీ లైఫ్లో ఐ వుడ్ లైక్ టు టేక్ ఎగ్జాంపుల్. TCS చెన్నైలో తెలిసిన ఫ్రెండ్ ఒక అమ్మాయి తను. సో తనేంటి అంటే ఈ బిజీ షెడ్యూల్లో ఆ హస్బెండ్ హీస్ వర్కింగ్ ఇన్ కాగ్నిజెంట్, 9 to 5 కాగ్నిజెంట్లో వర్క్ చేస్తారు. అమ్మాయి ఏమో 9 to 5 TCSలో వర్క్ చేస్తుంది. ఇన్ బిట్వీన్ షీ స్పెండింగ్ అ లాట్ ఆఫ్ టైమ్ విత్ దర్ కొలీగ్స్ అండ్ సమ్హౌ షీ గాట్ అట్రాక్టెడ్ టు హర్ కొలీగ్. తన కొలీగ్కి అట్రాక్ట్ అయిపోయి షీఈస్ నాట్ లైకింగ్ హర్ హస్బెండ్ యాజ్ షీ లైక్డ్ బిఫోర్. తన కొలీగ్ని తను ఇష్టపడుతుంది. దీనివల్ల అడల్టరీ అనేది ఆఫ్ కోర్స్ షీఈస్ గోయింగ్ ఫార్వర్డ్, అలా వెళ్తుంది తను. సో లైక్ రిలేషన్షిప్స్ అనేవి ఇలా అయిపోతున్న రోజుల్లో హౌ టు బీ వెరీ జెన్యూన్ టు ఈచ్ ఆఫ్ దెమ్, ఎలా ఒకళ్ళనొకళ్ళ అర్థం చేసుకొని జెన్యూన్గా ఒకరికొకరు ఎలా ఉండాలి? See again, like you're saying, relationships ఇలా అవుతున్నాయంటే it also depends on my own, నా ఒక కల్చర్ కానీ నా అప్బ్రింగింగ్ కానీ ఉంటుంది. For some people having two partners is okay. Like Muslims it's accepted. Of course, again discrimination ఉంది, ఆడవాళ్ళకి లేదు, ఓన్లీ మెన్కే ఉన్నారు. It's again a perception that I feel what I write. So కొంతమంది extra marital affairs is normal for them, it's okay for them. కొంతమంది it's not acceptable at all. So it's a perception, but if you're taking it, take responsibility is what I'm saying. Take responsibility. If you think you want to go with this person and not with your spouse, talk to him and break the relationship and go with him. But ikkada akkada kakunda not justice for them, not justice for this, you're struggling, it's your choice. No, meer kavalani cheskunna daniki you can't call it as stress. It's your choice. You created this, no? Right. Correct? So it's a choice again. Every step of our life, everything is a choice that I'm doing. I'm only blaming on stress because I'm not able to take the responsibility and not able to handle the situation. Meer an cheppindi correct. I might get attracted to the person, but are you sure that you want to be with this person? Is he much better than your husband that you're talking about? So infatuation may be there, but at a certain level you have to. And inkoti kuda I've seen andi, because I also grew up with, and I have a lot of friends who are men who are very close to me. In fact, I share a lot of personal things with men than with girls. So but there is a distance. Just because I'm close and share everything doesn't mean I'm infatuated by them. So are you able to differentiate infatuation to the true friendship?
He may be a boy, she may be a girl, but they can also be a true friendship where you share everything, not physically may not be. So are you able to discriminate? That is what I'm asking. రైట్. అది తెలుసుకోగలిగితే ఈ కన్ఫ్యూజన్స్ ఉండవు. అండ్ ఎస్పెషల్లీ టాకింగ్ అబౌట్ మెన్ యాక్చువల్లీ ఆర్ ఫీలింగ్ సో స్ట్రెస్డ్. ఎందుకంటే చిన్నప్పుడు పేరెంట్స్ని సాటిస్ఫై చేస్తున్నారు, పెళ్ళయ్యాక వైఫ్ని సాటిస్ఫై చేస్తారు, అండ్ కిడ్స్ పుట్టాక వాళ్ళని సాటిస్ఫై చేస్తారు. ఇన్ బిట్వీన్ వాళ్ళకంటూ ఒక లైఫ్ ఉంది, వాళ్ళకంటూ ఒక కెరీర్, లేకపోతే వాళ్ళకంటూ ఒక పర్సనల్ టైం అనేది వాళ్ళు ఇచ్చుకోలేకపోతున్నారు. అండ్ మీరు చాలాసార్లు చూసే ఉంటారు, మోర్ మెన్ డై ఆఫ్ హార్ట్ అటాక్స్ దెన్ ఉమెన్. వాళ్ళ డెత్ రేట్ అనేది కంపేర్ టు ఉమెన్ పెరిగిపోతుంది అంటున్నారు. సో హౌ కెన్ మెన్ ప్రయారిటైజ్ హిమ్సెల్ఫ్? తనని తను ప్రేమించుకోవడం ఎలా ఒక అబ్బాయి? మీరే చెప్తున్నారు కదా ఎక్కువ మెన్ స్ట్రెస్ అవుతున్నారు అని. ఎందుకు ఉంటుంది ఇలా? Why are they getting stressed up? Because we want to satisfy others. You got the point? You got the point? That's the reason why. అలా అని చెప్పి ఆడవాళ్ళకు ఉంటుందా? women go more stress because you continue to live in your family. When we get married, anta వదిలేసి we come into a new family, completely new, strangers. How much stress that girl would be going through? Stress వాళ్ళకు కూడా ఉంది. But why are men taking it so big thing that ayyo nen adi cheyali? Same girl kuda, the wife also is accommodating husband, children, and she has to cook in the family, she has to earn, she has to look after the in-laws. She's also going through the stress, no? If you're calling it stress. She's also going through. So why men are not able to handle this? Because women generally are, it's easy for women to multitask. And more genetically we are made that way. Men cannot handle that. Path kalamlo emedante men would only do outside work, women would do only inside work. There was proper demarcation ఉండేది. ఇది నువ్వు చెయ్యి, ఇది నేను చెయ్యి. ఇప్పుడు అన్ని ఇంటర్ట్వైన్ అయ్యేసరికి దే ఆర్ గెటింగ్ కన్ఫ్యూజ్, దే ఆర్ ఆల్సో గెటింగ్ కన్ఫ్యూజ్డ్. బికాస్ యూ సీ బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ వర్కింగ్. హస్బెండ్ ఆల్సో హెల్ప్స్ ఇన్ ద ఫ్యామిలీ, కుకింగ్ చేస్తాడు, వైఫ్ ఆల్సో గోస్ అవుట్. సో అంతా కన్ఫ్యూజన్ వచ్చేసరికి దే డోంట్ నో వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. అట్ట కన్ఫ్యూజన్ లో ఉంది. సో అగైన్ క్లియర్ కమ్యూనికేషన్ ఆఫ్ వాట్ యూ కెన్ డూ, వాట్ ఐ కెన్ డూ. If I can't do something, openly tell them this is not, I cannot do anymore. Why do you want to go beyond your boundary and please others? If అదే మనిషి చనిపోయే ముందర, చనిపోవడం కంటే బతికున్నప్పుడు ఇవన్నీ వీళ్ళందరికీ చెప్పి మేనేజ్ చేసుకోగలిగిన మ్యాచ్ ఉంటే you could have made it a better life, no? Only because you have not learned to communicate to them properly, you're taking the pressure and you're dying. మీరు చనిపోయిన వాళ్ళందరికీ ఎంత నష్టం? Have you ever thought about that? But while living, I could have done that. All I had to do, andarni కూర్చోబెట్టి మాట్లాడి, this is what I'm struggling, I'm having this problem, ఈ stress నాకు వస్తుంది, let's do something about it. Right. Why don't you communicate? Why don't men communicate? And that's why they're taking it all on and blaming it on others. Chala stress వస్తుంది. It's easy to blame. See, I've seen one thing, people all generally blame చేస్తారండి. ఎందుకంటే it's very easy. నువ్వు నీ వల్ల నాకు ఇట్లా అయిపోయింది, ఐ డోంట్ హ్యావ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ. బట్ ఇఫ్ యూ రియలీ వాంట్ టు హ్యావ్ అ క్వాలిటీ ఆఫ్ లైఫ్, యూ హ్యావ్ టు టేక్ యూర్ రెస్పాన్సిబిలిటీ. దట్స్ ద ఓన్లీ వే యూ కెన్ డూ ఇట్. అండ్ దెన్ స్ట్రెస్ కూడా అంత ఉండదు అప్పుడు, బికాస్ ఐఎమ్ ఓపెన్లీ కమ్యూనికేటింగ్, ఐఎమ్ టెలింగ్ యూ. అండ్ మీరు అనొచ్చు, నేను చెప్తే మా స్పౌస్ వినకపోవచ్చు, మా పేరెంట్స్ వినకపోవచ్చు. నిజంగా జెన్యున్ గా చెప్తే వినరా అండి? పేరెంట్స్ మాత్రం మీరంటే ఇష్టం ఉండదా? మీ వైఫ్ కానీ మీకు ఇష్టం ఉండదా? మీరు చనిపోయిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి? If you really love your family, you will sit and talk to them. If you really love your family. ఎవరి కోసమో ఇంత కష్టపడుతున్నారన్న మనిషి, నేను నిజంగా వాళ్ళంటే ఇష్టం ఉంటే I will do this because they are important for me. My life is important for them. Then you will have to communicate and talk to them, which is not seen there. That's why the stress. And ఈ యాంగర్ మేనేజ్మెంట్ రీసెంట్ టైమ్స్లో చాలా మందికి ఊరికూరికే కోపం వస్తూ ఉంటుంది, ఊరికూరికే ఇరిటేషన్ వస్తూ ఉంటుంది. వేరే వాళ్ళు చెప్పేది కంటిన్యూస్గా వాళ్ళు మాట్లాడుతుంటే వినలేనంత కాన్సన్ట్రేషన్ లెవెల్ కూడా తగ్గిపోయింది. వీటన్నిటికీ సొల్యూషన్ ఏంటి? మేనేజింగ్ యువర్ సెల్ఫ్ బెటర్. హౌ షుడ్ బి మేనేజ్? లైక్ వాట్ డూ యు సే, మెడిటేషన్ ఇస్ ద రైట్ పాత్ అంటారా? టు అ సర్టన్ ఎక్స్టెంట్, yes. బట్ అట్ దాట్ మూమెంట్ లో సపోజింగ్ మీరు నన్ను ఏదో అంటున్నారు, నాకు చాలా కోపం వస్తుంది. Understand, why am I getting angry with this person? ఏది, what is making me angry? ఎందుకు? What in me is not able to accept what he is saying that is getting me angry? Because I'm not able to accept, no? ఇప్పుడు మీరు చెప్పిన మాట నాకు కోపం రావచ్చు, ఎదుటి మనిషికి ఇంకొక మనిషికి might be happy by pleasing only. So where is the difference?
అందరికీ కోపం రావాలని రూల్ లేదు కదా. మీరు చెప్పిన మాట నాకు కోపం వస్తుంది, ఇంకొక మనిషికి రాకపోవచ్చు. సో వేర్ ఇస్ ద డిఫరెన్స్? వై ఇస్ ఇట్ సో డిఫరెంట్ ఫ్రమ్ ఎవ్రీబడి ఎల్స్? Because again, I'm not able to accept the situation. And if you really can't accept, can't you openly ask them? Why this difference in communication? ఎందుకు మనం కమ్యూనికేట్ చేయలేకపోతున్నాము is what I'm asking. As and when మన ఈ సోషల్ మీడియా ఇవన్నీ కమ్యూనికేషన్ బికమింగ్ జీరో. ఫ్యామిలీస్ కూడా చూసారా ఇప్పుడు? ఇట్స్ బికమింగ్ జీరో. టీవీలు ముందర కూర్చుంటారు, ఫోన్లు పెట్టుకుని కూర్చుంటారు, వెరీ లెస్ కమ్యూనికేషన్. Why are we not communicating? ఇఫ్ వి కమ్యూనికేట్, నిజంగా జెన్యున్ గా కమ్యూనికేట్ చేస్తే, నిజంగా సపోజింగ్ నేను మీ దగ్గరికి వచ్చి, మీరు నాకు స్ట్రేంజర్ అనుకోండి, జెన్యున్ గా నాకు ఒక ప్రాబ్లం ఉందండి, కెన్ వి సిట్ అండ్ సార్ట్ ఇట్ అవుట్, విల్ యూ నాట్ హెల్ప్? మరి అలాంటి ఫ్యామిలీ వాళ్ళు చేయరా? మరి ఎందుకు చేయట్లేదు? వై యూ నాట్ ఏబుల్ టు ఓపెన్లీ కమ్యూనికేట్ వెన్ యూఆర్ యాంగ్రీ? సో వాట్ డూ సే ఇస్, ఈ మధ్య కాలంలో ఎవరైనా ఇద్దరు గొడవ పడితే, బీట్ పేరెంట్స్ అండ్ సన్ కావచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, గొడవ పడంగానే ఫాస్ట్ గా వెళ్ళిపోయి ఫోన్లు చూసుకుంటున్నాం. దాని బదులు కూర్చొని మాట్లాడితే చాలా విషయాలకి మనం ప్రశాంతంగా ఉండొచ్చు అని మనసు. ప్లస్ ఇంటాలరెన్స్ కూడా ఎక్కువైపోయింది. అగైన్ థ్యాంక్స్ టు ద సోషల్ మీడియా వి బికమింగ్ వెరీ ఇంటాలరెంట్ టు ఎవ్రీథింగ్. ఇప్పుడు అమ్మ ఏమైనా అనిందంటే ఇమ్మీడియట్ కోపం చెప్పేసి తిట్టేసి వెళ్ళిపోవటము. వై కాంట్ యు సీ వాట్ షీ ఈస్ ట్రైయింగ్ టు సే? ఒక్క నిమిషం ఆగి, ఓకే అమ్మ నువ్వేం చెప్పావు, ఎందుకు ఇలా చెప్తున్నావు, వాట్ ఈస్ ద రీజన్ వై? సపోజింగ్ నిజంగానే షీ స్కేర్డ్ ఆఫ్ యూ, నువ్వు బయటకు వెళ్ళడం ఇష్టం లేదము, కెన్ యూ సిట్ అండ్ టాక్ టు హర్? కోపం వచ్చి పారిపోవడం ఇస్ నాట్ అ సొల్యూషన్ ఫర్ ఇట్, బికాస్ యూ గోయింగ్ టు కమ్ బ్యాక్ విత్ ద సేమ్ యాంగర్. యాంగర్ స్టిల్ లోపల ఉండిపోతుంది కదా. సో రిలేషన్షిప్ గెట్స్ స్ట్రెయిన్స్. యూ కెన్ నెవర్ హ్యావ్ అ బ్యూటిఫుల్ రిలేషన్షిప్ వెన్ యూ ఆర్ నాట్ కమ్యూనికేటింగ్ ప్రాపర్లీ. And one thing I want to tell, Andy, there is never a situation or a condition or anything which cannot be reversed by love. నెవర్ ఎవర్. అదే హైయెస్ట్ డిసీజ్, ఈవెన్ క్యాన్సర్ కానివ్వండి, డైవర్స్ దాకా వెళ్ళిన వాళ్ళు కానివ్వండి, ఏదైనా సరే, దేర్ ఇస్ నెవర్ అ కండిషన్ విచ్ కెన్ నాట్ బి రివర్స్డ్ బై లవ్. పక్కన వాళ్ళని ఎంత ప్రేమించగలిగితే మనం అంత ముందు నన్ను నేను ప్రేమించుకోవాలి కదా. నన్ను నేను ప్రేమించుకుంటే దెన్ ఐ విల్ బి ఏబుల్ టు కమ్యూనికేట్ కి దిస్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ మీ, యు ఆర్ ఇంపార్టెంట్ ఫర్ మీ, సో లెట్ us sit and talk about it. Right. I'm also important, you are also important. That's why we are here in a relationship, no? So while I love myself, I love you. Let us come to a conclusion where both of us are happy. Right. So what you said in the earlier, మనం మాట్లాడుకున్న దాంట్లో meditation will help a person. Absolutely. Completely. But most of us don't know how to meditate కూడా. ఎందుకంటే స్టిల్ మెడిటేషన్ ఆల్సో నీడ్ సమ్ టైం కావాలి, ఆ టైంలో దానికే కేటాయించగలగాలి. సో ఎలా మెడిటేట్ చేయాలి అనే దాంతో విల్ క్లోజ్ ద సెషన్. మెడిటేషన్ అగైన్ ఇస్ అ పర్సనల్ థింగ్ అండి. అది పర్సనల్ ఒకటే కాదు, ఒక్కొక్క దానికి ఒక్కొక్కలాగా ఉంటుంది. సపోజింగ్ ఐఎమ్ గోయింగ్ త్రూ స్ట్రెస్, ఫిజికల్గా స్ట్రెస్ పడుతున్నాను, యాంగ్జైటీ వస్తుంది, ఐ కాంట్ టెల్ యూ టు సిట్ క్వైట్లీ మెడిటేషన్ చేయి అని చెప్తే కుదరదు. ఇట్ మే బి అ డిఫరెంట్ మెడిటేషన్. బట్ సపోజింగ్ నాకు చాలా డిప్రెషన్ గా ఉంది, ఇట్ మే బి అ డిఫరెంట్ మెడిటేషన్. సో ఇట్ ఈస్ నాట్ అ వన్ సైజ్ ఫిట్స్ ఆల్ కైండ్ ఆఫ్ అ మెడిటేషన్ కాదు. వీ హ్యావ్ టు ఎక్స్పెరిమెంట్ అండ్ లెర్న్. బట్ ద బేసిక్ థింగ్ దట్ వీ కెన్ డూ జస్ట్ టు కామ్. ఇప్పుడు మీకు కోపం వస్తుంది అనుకోండి, మీకు కోపం వస్తే మనం ఏం చేస్తాము? అరుస్తాము. విల్ డూ సంథింగ్ విచ్ వీ వుడ్ రిగ్రెట్ లేటర్. అయ్యో అలా చేయకుండా ఉంటే బాగుండేదే, మనం కొంచెం శాంతించి మాట్లాడి ఉంటే బాగుండేదేమో. విల్ డెఫినెట్లీ రిగ్రెట్ ఎనీ డెసిషన్ వెన్ యూ టేక్ ఇన్ యాంగర్, యూ విల్ డెఫినెట్లీ రిగ్రెట్. సో అట్ దట్ moment when you're angry, all I'm saying is don't say anything, just count till 10 or 50 or 100, take some deep breaths. By the time you count till 50 and take deep breaths, koncham calm avutundi, then go into a discussion. And then you will not hurt the other person the way you're talking when you're angry. Right. That at 2-3 minutes is also meditation, because you're doing something to calm your mind. You're focusing on the breath, counting till 1, 2, 3, 4, 5, 6 count, just the activity comes down. That is also meditation. So when I'm saying meditation, రోజంతా కూర్చొని గంట సేపు ఇట్లా చేయాలని మాత్రమే మెడిటేషన్ అనుకోవద్దు. You're stuck in a traffic, చాలా ఇరిటేషన్ వస్తుంది because there's so much of traffic. సిగ్నల్ దగ్గర ఆగారు, just close your eyes for a minute instead of looking, scrolling through. For a minute, close your eyes, focus your breath. Instantly brain waves మారుతాయి. That is also meditation. So what I'm trying to say is meditation కోసం extra time తీసుకోకర్లే. You can integrate into your own life every day. That's when the quality of life increases. ఒకవేళ ఒక పర్సన్ మెడిటేషన్ ని ఒక హ్యాబిట్ గా చేసుకోవాలనుకుంటే, బికాస్ దట్ ఈస్ ఎ గుడ్ హ్యాబిట్, రైట్? దాంట్లో తప్పేం లేదు. హ్యాబిట్ గా చేసుకోవాలనుకుంటే ఎంత టైం చేయొచ్చు, ఏ టైంలో చేయొచ్చు?
There is no fixed time, Andy. I'll tell you why. Because I have clients who keep asking me the same question. Madam, మీరు అఫర్మేషన్స్ రాయమంటున్నారు, మెడిటేషన్ చేయమంటున్నారు, మేము ఎప్పుడు చేయాలి, మార్నింగ్ చేయాలా, ఈవినింగ్ చేయాలా? సపోజింగ్ నేను మీకు చెప్పాను మీరు మార్నింగ్ 5 to 6 చేయండి అని, ఓకే, ఒక వారం రోజులు చేశారు. ఫర్ వాట్ ఎవర్ రీజన్స్, వీఆర్ హ్యూమన్స్, వీ హ్యావ్ లాట్ ఆఫ్ కండిషన్స్, ఫర్ వాట్ ఎవర్ రీజన్ నెక్స్ట్ 3-4 days మీరు చేయలేదు అనుకోండి 5 o'clock, వాట్ విల్ బి యువర్ మైండ్ సెట్? ప్రొకాస్టినేషన్. మీరేమనుకుంటారు మీ గురించి? ఐఎమ్ ఫెయిల్యూర్ అనుకుంటా కదా. అయ్యో నేను కాస్త ఇంత చిన్న పని కూడా చేయలేకపోయానే, ఆ మాత్రం మేడం చెప్పారు ఇది కూడా చేయలేకపోతున్నాను, ఐఎమ్ వేస్ట్ అని మెల్లమెల్లగా యూ విల్ నాట్ టేక్ ద యాక్షన్, యూ విల్ ఆల్సో క్రిటిసైజ్ యువర్ సెల్ఫ్. సో మెల్లమెల్లగా మీ జాస్తిలో మీ దృష్టిలో మీరే పడిపోతూ ఉంటారు. సో దట్స్ నాట్ వాట్ వీఆర్ ఇంటెండింగ్ టు డూ. వాట్ వీ వాంట్ యూ టు డూ ఇస్ బికమ్ అవేర్ అండ్ సీ దట్ దిస్ ఇస్ సంథింగ్ ఇంపార్టెంట్, సో ఐ విల్ డూ ఇట్. సో వాట్ ఎవర్ టైమ్ యూ సూట్ యూ టేక్ ఇట్. సపోజింగ్ ఈరోజు మార్నింగ్ చేశారు, మార్నింగ్ అంతా బిజీగా ఉన్నారు, జస్ట్ బిఫోర్ గోయింగ్ స్లీప్ 2-3 minutes చేయండి. ఐడియలీ ఒక టైంలో కూర్చొని చేస్తే ఇట్స్ అ బెస్ట్ సొల్యూషన్. బట్ ఇఫ్ యూఆర్ నాట్ ఏబుల్ టు, ప్లీజ్ డోంట్ క్రిటిసైజ్ యువర్ సెల్ఫ్ అండ్ సే ఓ నేను అది మాత్రం చేయలేను, ఐఎమ్ ఎ ఫెయిల్యూర్. సో దట్స్ వై దేర్ ఇస్ నో ఫిక్స్డ్ రూల్. యూ ఫిక్స్ వాట్ ఎవర్ యూ టైమ్ టు డూ. హౌ మచ్ టైమ్ యూ వాంట్ టు డూ, యూ ఫిక్స్ ఇట్, స్టిక్ టు ఇట్. The idea is not to make you feel guilty, but make you feel better about yourself, that at least 10 minutes అన్నా నేను తీయగలిగాను కదా, that's a great win for me, that's a success for me. ఇంత బిజీగా ఉన్నాను, ఫుల్ డే బిజీగా ఉన్నాను, పరిగెత్తుతున్నాను, బట్ స్టిల్ ఇన్ స్పైట్ ఆఫ్ దట్ 10 minutes నా కోసం నేను 10 minutes మెడిటేషన్ చేయగలిగాను, దట్స్ అ గ్రేట్ జాబ్ డన్. అండ్ ఈ స్మాల్ సక్సెసెస్ విల్ మేక్ అస్ మోర్ సక్సెస్ఫుల్. బట్ వీ డూ ద అదర్ వే, చిన్న వాటికి క్రిటిసైజ్ చేసుకుని ఇంకా కింద వెళ్ళిపోతున్నాం. దట్ ఈస్ వేర్ వీఆర్ స్ట్రగ్లింగ్ విత్ స్ట్రెస్ అండ్ ఎవ్రీథింగ్. So finally I would like to ask you 3 things that we need to keep on in our mind when we think we are a failure. నేను ఫెయిల్ అవుతున్నాను, నేను ఫెయిల్యూర్ని అని మనల్ని అనుకునేటప్పుడు ఒక 3 things ఆలోచించుకుంటే వీ కెన్ ఓవర్కమ్ దట్ ఫేజ్ అనేది ఏం చెప్తారు దాని నుంచి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఫెయిల్యూర్ అన్నదానికి మీరు డెఫినేషన్ ఐ వోంట్, ఆ స్టేజ్లో ఉన్నప్పుడు లాజికల్గా ఆలోచించే ఇది పోతుంది. సో ఇట్స్ ఓకే ఇఫ్ యూర్ ఫీలింగ్ లైక్ అ ఫెయిల్యూర్. ఫస్ట్ థింగ్ ఇస్ go back and see in your life how many small successes that you have had. Go back and look. Life anta failure kaadu kada. If you have come to this stage, there must be some good things that you have done. Go back and see what the good things you have done. That will make you feel a little better. Okay, now I'm failing, but I have done so many things in my past which are good. That will make you feel better. Second thing, when you're feeling failure, is it a fact? Is this a fact that I'm a failure just because of this incident? Am I a failure, or have I failed in this action? Like I said, when I failed multiple times, I was thinking I was a failure instead of saying I failed in this business. This is different. I'm identifying myself as a failure instead of saying I failed in this business. I'm not a failure because I failed in a business. Will you be able to differentiate that? That is the most important thing. Exam failure, and it's only an event in your life. That's not who you are. It's only an event. Can you differentiate between an event and you? That's the most important thing, which will make you feel better. Not like a failure. Right. That's one more thing. Second thing, of course, meditation will make you calm down, will make you feel better, will make you think better. Meditation is one. Second is differentiating. Third one is going back into your thing and looking what all small successes that I've done. Because if in life, if I've come this far, definitely I would have done something good, kada. Right. Definitely. I would have some good thing. At least college degree pass ayyanu, intermediate pass ayyanu, 10th pass ayyanu, something I had done. I've come here this far, whatever. Wherever you're in life, you have come here with some good things. Remember those things. Because of those, I'm here. And also because earlier also I would have done some failures, but still I continued. In spite of failure, still I continued over here. So can I appreciate my life till here that got me, and I can go forward also. And most important, if you think you can't do anything, talk to someone. Talk to someone who you think can guide you. At least even ni pass cheyagalagina manchito matladu. Most important, picking up the call and talking, which most people who committing suicide are not doing. One person if you talk to, especially at that moment when you feel like going, just talk to someone, no? ఆ ఇన్స్టింక్ట్ ఇమీడియట్ గా తగ్గిపోతుంది. బట్ దట్స్ నాట్ దేర్. అన్ని చోట్ల ఫుల్ గా యూ సీ పీపుల్ టాకింగ్ ఆన్ ఫోన్, గంటలు మాట్లాడతారు, మెసేజ్ చేస్తారు. క్రూషియల్ మూమెంట్ ఎందుకు చేయట్లేదు, క్రూషియల్ ఈవెంట్స్ ఎందుకు చేయట్లేదు ఇస్ వాట్ ఐ డోంట్ అండర్స్టాండ్. యూ గోయింగ్ టిల్ ద డైవర్స్ ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు ద డైవర్స్, సిట్ అండ్ టాక్ టు దట్ స్పౌస్, నో? సో వై ఆర్ నాట్ డూయింగ్ దాట్? మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఆన్సర్స్ వచ్చేసాయి. సో విత్ దిస్ నోట్ ఐ వుడ్ లైక్ టు ఎండ్
సేయింగ్ దట్, సో మేడం చెప్పినట్టు విల్ కీప్ షార్ట్ టర్మ్ గోల్స్ అండ్ సెలబ్రేట్ ఎవ్రీ సక్సెస్ ఇన్ అవర్ లైఫ్ అండ్ గివ్ ప్రయారిటీ టు అవర్ సెల్ఫ్స్. వేరే వాళ్ళ చేసే తప్పుల్ని కూడా యాక్సెప్ట్ చేసేంత మనసు మనకు తెచ్చుకోవాలి. దానికోసం చేయాల్సినవన్నీ కూడా మేడం చెప్పారు, లైక్ మెడిటేషన్ కావచ్చు, ప్రయారిటైజింగ్ యువర్ సెల్ఫ్. వేరే వల్ల మనకి ఏదైనా నచ్చకపోతే మనం వాళ్ళకి తగ్గట్టు మారడం, నాట్ కాంప్రమైజింగ్ యువర్ సెల్ఫ్ బట్ లవింగ్ అదర్స్. సో ఇలాంటివన్నీ కూడా మనం కూడా ఫాలో అవుదాం. సో ఐ థింక్ దిస్ ఈస్ అ వెరీ గుడ్ పాడ్కాస్ట్ అండ్ యూ గట్ ఆల్ ది ఇన్సైట్స్. మీరు నాతో ఏవైతే చెప్పుకున్నారో మేము ఈ ఇబ్బందులు ఫేస్ అవుతున్నాం అని, సో అవన్నిటికి కూడా మీకు ఆన్సర్ దొరికిందని కోరుకుంటూ ఐఎమ్ ఎండింగ్ అప్ దిస్ పాడ్కాస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ప్రెసెన్స్ హియర్ మ్యామ్. Thank you so much for giving this opportunity. Thank you.